धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुं। ద్వాదశ ఆళ్వారులు 12 మంది. ఆ 12 మంది ఆళ్వారులు వారితో పాటు కొంతమంది ఆచార్యులు, వారి ఇతివృత్తమే ఆముక్తమాల్యద. ఈ ఆముక్తమాల్యద రాసిన వాడు శ్రీకృష్ణదేవరాయలు. సంస్కృతంలో రాజా అనే శబ్దం ఉంది. ఆ రాజా రాజ్ఞ అవుతుంది. రాజ్ఞలో యా అనేది మిగిలినవి పోతే అది రాయా అయ్యింది. ఆ రాయాకి ఏకవచన ప్రయోగం చేస్తే బాగుంటుంది కదా, రాజుగారిని బహువచనంతో పిలవాలి కాబట్టి రాయలు. ఆయన అలా అయ్యాడు. ఆయన పేరులోనే రాజత్వం ఉంది. రాజు అన్న శబ్దానికి ప్రకాశించేవాడు. రాజు ఎలా ప్రకాశిస్తాడు? ఆ ప్రకాశించాలి అంటే రాజధర్మం తెలిసి ఉండాలి. సాధారణంగా యామునులు వేదాంతానికి సంబంధించిన అనేకమైన విషయాలు చెప్పినట్లుగా విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఆయన్ని గొప్ప ఆచార్యులుగా మనం భావన చేస్తాం. అయితే రాయల వారు యామునుల చేత రాజనీతి చెప్పించారు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అన్నట్లుగా లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం. శ్రీవైష్ణవ సిద్ధాంతంలో నాదముని తరువాత యామునులు. యామునులు లేకపోతే రామానుజులు లేరు అని చెప్పుకున్నాం. రామానుజులకి అత్యంత స్ఫూర్తిదాయకమైన శ్రీభాష్య రచనకి కావలసిన ముడి పదార్థమంతా ఇచ్చిన వారు యామునులే. ఆ యామునులు వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ వృత్తాంతం అంతా కూడా మనం చూసాం. పాండ్యరాజు వెర్రి ముదిరిన వీరశైవంతో ఉంటే ఆయన భార్య వైష్ణవ మతాన్ని స్వీకరించి వైష్ణవ భక్తురాలుగా ఉన్నప్పుడు ఆవిడ ప్రోత్సాహంతో రాజుని వైష్ణవం తీసుకునేలాగా చేశాడు. రాజుని మెప్పించినందువలన అర్ధరాజ్యాన్ని కూడా పొంది రాజుగారి సోదరిని వివాహం చేసుకుని వారిద్దరికీ ఒక కుమారుడు కూడా కలిగాడు. భోగలాలసుడై నాదముని వంశంలో పుట్టినవాడు, నాదమునికి మనుమడవుతాడు ఈయన. అటువంటి యామునులు భోగలాలసతతో ఉండడం ఏమిటి అని యామునులే తమ ప్రశిష్యుడైనటువంటి శ్రీరామమిశ్రుడు అనే ఒక మహానుభావుడిని ఈయన దగ్గరికి పంపించారు. ఈ వృత్తాంతం అంతా కూడా మనం అనుకున్నాం. సాధారణంగా ఒక వ్యక్తి మనసు మీద పనిచేసేది ఆయన తీసుకున్న ఆహారాన్ని బట్టి. రాజు అంటే ముఖ్యంగా యామునులు సాత్విక ఆహారాన్ని విడిచి భోగలాలసతతో ఉండడానికి కారణమైనటువంటి లక్షణాన్ని తెలుసుకొని సాత్వికత్వాన్ని కలిగించే ఒక ఆకుకూరని రోజు పెట్టండి అని అక్కడ వంట వాళ్ళకి ఇచ్చి వండించేలాగా చేశాడు శ్రీరామమిశ్రుడు. క్రమక్రమంగా కొంచెం కొంచెం తిని దాని మీద ఆయన ఆసక్తి పెంచుకొని రోజు దాన్ని తినడానికి ఇష్టపడ్డాడు రాజుగా ఉన్న యామునుడు. అయితే ఒకరోజు తనకి నచ్చినటువంటి ఆ ఆకుకూరని వండకుండా చేశాడు శ్రీరామమిశ్రుడు. అంటే ఇవ్వలేదు, వంట వాళ్ళు వండలేదు. ఎందుకు ఈరోజు ఈ కూర వండలేదు అంటే ఏదో 7 చేపల కథలలాగా అది ఎండలేదు, ఎందుకు ఎండలేదు అన్నట్లుగా ఆయన తీసుకురాలేదండి. ఎవరైతే తీసుకురాలేదో రోజు ఇస్తున్నారో ఆయన్ని తీసుకురండి. తీసుకొచ్చారు. నువ్వు రాజువు కాబట్టి ఎక్కడ ఏ నిధి నిక్షేపాలున్నా రాజుగారికి చెందుతాయి కాబట్టి నాతో వస్తే నీకు ఒక నిధి చూపిస్తాను. నిధి చుట్టూ ఎలా అయితే సర్పాలు ఉంటాయో, ఆ సర్పాల మీద మణులు ఉంటాయో, అలాగే సర్పాకారంలో ఉన్న సర్పాల మధ్య పడుకున్నటువంటి రంగనాథుణ్ణి చూపించాడు. ఆ రంగనాథుని పాదాలే నిధి అని చూపించేసరికి యామునులకు జ్ఞానోదయమై వెంటనే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తన కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి తన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం
శ్రీ వైష్ణవాన్ని వ్యాప్తి చేయడం కోసం ఆయన నడుం కట్టాడు. ఈ సందర్భంలో రాయలవారు అద్భుతమైన రాజనీతిని చెప్పించాలని అనుకున్నారు. నిజానికి రాజనీతి, రాజధర్మం అనగానే చాలా గాఢమైన విషయం. మహాభారతం అందుకు పెట్టింది పేరు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు. మహాభారతంలో ఎవరు ఏ కోరికతో వెళితే వారికి అది లభిస్తుంది అని చెప్తారు. అలాంటి మహాభారతంలో ఉన్న ధర్మాన్ని బాగా అవగతం చేసుకుని వేదవ్యాస మహర్షి హృదయాన్ని దర్శించి తన అనుభవాన్ని రంగరించి కొన్ని రాజనీతుల్ని యామునుల చేత తన కుమారుడికి చెప్పినట్లుగా రాయలవారు చెప్పించారు. ఇది చాలా విశేషంగా ఉంటుంది. అందులో కొన్ని పద్యాలనైనా మనం తెలుసుకోకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి అన్వయించే అనేక అంశాలు అందులో ఉన్నాయి కాబట్టి వాటిని దర్శిద్దాం. ఒక్కసారి చూద్దాం. చూడండి, మీకు పంపించినటువంటి పద్యాలలో ఏ పట్టున చూపించండి ఒకసారి. ఏ పట్టున విసువక రక్షాపరుడవు కమ్ము, ప్రజల చక్కి విపన్నుల్ కూపెట్టిన వినితీర్పుము, కాపురుషుల మీద ఇడకు కార్యభరంబుల్. ఒక పనిని రాజుగారు సాధించాలంటే అనేక మార్గాలు ఉంటాయి. పనిని ఎవరికి అప్పచెప్పాలి, ఎవరికి అప్పగించకూడదు తెలుసుకుని ప్రవర్తించాలి. పైగా ప్రజల్ని రక్షించడమే రాజుగారి బాధ్యత కాబట్టి యామునులు తమ కుమారుడికి చెప్తున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏ పట్టున, ఏ సందర్భంలో అయినా సరే విసువక రక్షాపరుడవు కమ్ము, విసుగన్నది లేకుండా ప్రజల్ని రక్షించటమే పరమధ్యేయంగా నువ్వు ఉండాలి. ఎవరి పట్ల అంటే రాణిగారిని రక్షిస్తానండి, అంతఃపురాన్ని రక్షిస్తాను, దుర్గాన్ని రక్షిస్తాను, ఇవన్నీ తప్పకుండా రక్షిస్తావు రాజధర్మాలు. వాటితో పాటు ప్రజల విషయంలో ప్రజల పక్షాన, చక్కి అంటే పక్కన, ప్రజల వైపు నిలబడి ఏ సందర్భంలో కూడా ప్రజల రక్షణ బాధ్యతని నువ్వు విడిచిపెట్టకూడదు. విపన్నుల్, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూ పెడతారు. అచ్చ తెలుగు పదం చూడండి ఎలా వాడాడు. కూ అంటే కుయ్యి, కుయ్యో మొర్రో అని వస్తారు నీ దగ్గరికి, మొర పెట్టుకుంటారు, దాన్ని కూ పెట్టుట అని వాడాడు. విపన్నుల్ కూపెట్టిన, ఎవరైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు వచ్చి రాజా నన్ను రక్షించు అని మొరపెట్టుకుంటే విని తీర్పుము, విని వాళ్లకున్న కష్టాన్ని తీర్చు. కాపురుషుల మీద ఇడకు కార్యభరంబుల్, ముఖ్యమైన పనులు కొన్ని ఉంటాయి, కార్యభారం ఏదైనా ఉంటే దాన్ని కుత్సితమైన బుద్ధి కలిగిన వాళ్ళ మీద విడిచిపెట్టకు. దానికి సంస్కృతంలో వేసిన పదం కాపురుషుడు. కా అంటే తక్కువ, అల్పుడు, నీచుడు, దుష్టుడు, కుత్సితుడు అని అర్థాలు. కుత్సిత అనే శబ్దానికి కా అనేది సమాసంలో అంటే వృత్తిలో ఆదేశంగా వస్తుంది. కుత్సిత పురుష, కుపురుష, అదే కాపురుష అన్నారు. మనకు శర్వవర్మ అనే ఆయన కాతంత్ర వ్యాకరణం రాశాడని విన్నాం, పేరు మాత్రం వింటూ ఉంటాం ఆ పుస్తకం పేరు. కాతంత్రము అంటే ఏమిటి? తక్కువ తంత్రం ఉంటుంది, అంటే టెక్నికాలిటీస్ తక్కువ ఉంటాయి. వ్యాకరణం అనగానే మనం ఏమంటాం, సంధి సమాసం, పారిభాషిక పదాలు అవేవో ఉంటాయి. ఇవన్నీ ఉండకుండా ఆధునిక పద్ధతిలో సులభంగా నేర్పే వ్యాకరణం అటది సంస్కృత భాషకి. అందుకన్నా కాతంత్ర వ్యాకరణం అని పేరు పెట్టారు. అక్కడ కా అంటే తక్కువ, తక్కువగా తంత్రం ఉండటం. ఇక్కడ కా పురుషుడు, కా కవులు అంటారు. కా కవులు అంటే ఏదో కాకి లాంటి కవులు అని చెప్పుకోకూడదు. కా అంటే అల్పులైన కవులు, దుష్టులైన కవులు. కా పురుషుల మీద ఇడకు కార్యభరంబుల్, చెడ్డవాళ్ల మీద ముఖ్యమైన పనులు విడిచిపెట్టుకున్నాయన అని చెప్తున్నాడు. మొదల పెనిచి పిదప కుదియింపనెవ్వాడు తనదు తొంటి హీనదశతలంపడు. ఎంత మంచి నీతో చూడండి. మొదల పెనిచి పిదప కుదియింపనెవ్వాడు తనదు తొంటి హీనదశతలంపడు. అలుగు కాన
శీలమరయుచు క్రమ వృద్ధి పెనిచి వేళ వేళ పనులు గునుము. మన దగ్గర పనిచేసే వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. వాడి మీద మనకి బాగా ఇష్టం కలిగింది అనుకోండి, ఒకేసారి ఎక్కువ ప్రమోషన్ ఇచ్చేయకూడదుట. ఇచ్చేస్తే ఏమవుతుంది, ఎప్పుడైనా వాడిని మళ్ళీ తీసేయాల్సి వచ్చింది అనుకోండి, అరే అప్పుడు నాకు అర్హత లేదు కదా, అర్హత లేకుండా రాజుగారు నన్ను అందలం ఎక్కించారే అని వాడు ఆనందించట. ఉన్నది పోయినందుకు ఏడుస్తాడు, బాధపడతాడు, రాజు మీద అలుగుతాడు. అర్హత లేని వాడికి రాజు ఉత్తమమైన పదవి ఇచ్చాడు అని సంతోషిస్తాడా? సంతోషించడు. అందువల్ల ఎవరినైనా సరే క్రమక్రమంగా పదవిలో ఉన్నతుల్ని చేయాలి తప్ప ఉన్న బలంగా తీసుకొచ్చి పైన కూర్చోబెట్టకూడదట. ఎందుకని? మొదల పెనిచి, మొట్టమొదట బాగా పెంపొందించేలాగా చేసి, అంటే అటెండర్గా ఉన్నవాడిని తీసుకుని వెళ్ళి ఒకేసారి మేనేజర్నో ఆఫీసర్నో చేసేసారనుకోండి, పిదప కుదియింప, తరువాత నీకు అర్హత లేదు కదరా, అప్పుడేదో అవకాశం ఉంది ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నిన్ను క్లర్క్గా వేస్తానన్నాం అనుకోండి, వాడు ఊరుకుంటాడు ఏమిటి? అప్పటి వరకు రాజుగారి మీద ఉన్న ప్రేమంతా పోతుంది. అరే ఇంత అవకాశం ఇచ్చాడేమని నాకు అనుకోట. వాడు ఏం చేస్తాడు? మొదల పెనిచి పిదప కుదియింప, తరువాత కుదిగించటం. పదాలను కూడా రాయల వారు భలే కుదిస్తారన్నమాట. చిన్న చిన్న పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్తారు. ఎవడైనా సరే ఈ లోకంలో తనదు తొంటి హీనదశ తలంపడు, తనకు సంబంధించిన అంతకు ముందు ఉన్న హీనత్వాన్ని ఆ దశని వాళ్ళు తలుచుకుంటాడా? తలుచుకోట. పైగా ఏం చేస్తాడు? అలుగుతాడండి. కాబట్టి శీలము అరయుచు, వాడి శీలాన్ని నువ్వు గుర్తించు, వాడి ప్రవర్తన ఎలా ఉంది, మంచివాడా కాదా అని ఎప్పటికప్పుడు వాడి ప్రవర్తన, తీరు, నడవడిక వీటన్నింటినీ చూస్తూ క్రమవృద్ధి పెంచి క్రమక్రమంగా పెంచు. ఎప్పుడైనా కింద ఉద్యోగులకి ప్రమోషన్ అనేది ఎరవేయాలి, ఆశ చూపించాలి. అప్పుడు వీడు ఇంకా వినయంగా పనిచేస్తాడు, బాగా పనిచేస్తాడు, నాకు ప్రమోషన్ వస్తుంది కదా అని పనిచేస్తాడు. వాడి శీలాన్ని గుర్తించి వాడిలో ఉన్న గుణాలని గుర్తిస్తూ క్రమక్రమంగా వాడిని వృద్ధి పెంపొందింపజేశామనుకోండి, అప్పుడు వాడు ఎప్పుడుకి కావాల్సినటువంటి పనులు అప్పుడు వేళకు పనులు చేసి పెడుతూ ఉంటాడు. నువ్వు చక్కగా ఆనందించవచ్చు. ఉద్యోగుల పట్ల రాజు యజమాని ప్రవర్తించవలసిన తీరు. శీలమరయుచు, వాడి నడవడికను బట్టి ఉద్యోగంలో ఉన్నతిని కలిగిస్తూ ఉంటే, వృద్ధిని పెంచి వృద్ధితో పెంపొందింపజేస్తే వేళ వేళ పనులు గుణము. వేళ అంటే ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయించుకోవాలో వాడి చేత తెలివిగా చేయించుకోవాలి. మనకి సహాయం చేశాడు కదా అని కృతజ్ఞత ఉంటుందండి? ఉండదు కదా. మహాభారతంలో భీష్ముడు చెప్తాడు ఒక అద్భుతమైన వృత్తాంతం. ఇవన్నీ రాయలవారు చదివి వాటిని తన పద్ధతిలో కొత్త మార్గంలో తన అనుభవాన్ని రంగరించి చెప్తున్నాడు. పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవమే ముఖ్యం. అందుకే గురువు ప్రాధాన్యత గురించి చెప్తారు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా, సొంతంగా ఎంత నేర్చుకున్నా కొన్ని రహస్యాలు మాత్రం గురువు గారి ద్వారానే తెలుసుకోవాలి అని వేదం చెప్తోంది. ఆచార్యాదేవ విద్యా విదిత సాధిష్టం ప్రాపతు. గురుముఖత నేర్చుకున్నప్పుడు దానికి విలువ ఉంటుంది, అందులో ఉన్న రహస్యాలు తెలుస్తాయి. రాజనీతిని ఉత్తములైన గురువుల దగ్గర నేర్చుకుని దానికి తన అనుభవాన్ని జోడించి మధ్యలో మహాభారతం మొదలైన గ్రంథాలలో ఉన్న రాజధర్మాలన్నింటినీ కూడా తెలుసుకుని సరిగ్గా పాలనలో పెట్టాలి అని నమ్మి ఆచరించటం కోసం ఇదిగో కావ్యంలో కూడా రాసి చూపించిన మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. ధర్మం, సత్యం ఈ రెండు పాలనకు కానీ వ్యక్తికి కానీ చాలా ముఖ్యమైనవి. వీరెండిటికి తేడా ఏమిటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకే ఒక సర్వసాధారణమైన ఉదాహరణ. ఒక రూపాయి బిళ్ళ కానీ ఇంకేదైనా ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి, ఒకవైపు సింహాలు ఉంటాయి. ఆ సింహాలు ఎప్పుడూ మారవు. ఏదో బొమ్మ బొరుసు అంటారు కదా, ఇటువైపు మాత్రం మారుతుంది. 50 పైసలో రూపాయో ఏదో మారుతుంది. అలా అంకె వేసి ఉంచేది ధర్మం. ధర్మం మారుతుంది. వెనకాల ఉంటుంది సత్యం, అది ఎప్పుడూ మారుతుంది.
అన్నిటికీ అది సర్వసాధారణంగా ఉంటుంది. ఇటువైపు ఉన్నటువంటి ధర్మం 50 పైసలకి ఒకలా ఉంటుంది, రూపాయికి ఒకలా ఉంటుంది, 5 రూపాయలకి ఒకలా ఉంటుంది. ఇది మారచ్చు. ధర్మము కాలాన్ని బట్టి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అది కూడా సత్యానికి లోబడే మారుతుంది. ఆ రూపాయి బిళ్ళనే బ్రహ్మాండంగా 10, 20 బ్రహ్మాండంగా ముద్రించి వెనకాల సింహం బొమ్మలు లేవనుకోండి, చెల్లుతుందా? చెల్లదు కదా. అందువల్ల సత్యానికి లోబడి ఉన్న ధర్మానికే చెల్లుబాటు తప్ప సత్యాన్ని విడిచిపెట్టిన ధర్మానికి చెల్లుబాటు కాదు. మహాభారతంలో వృత్తాంతం అన్నాను కదా, ఒక మహర్షి ఉన్నాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఒక కుక్క పరిగెంటుకుంటూ వచ్చింది. ఏమిటయ్యా అంటే దాన్ని ఒక చిరుతపులి తరుగుతోంది. అయ్యా నన్ను రక్షించండి. తపశ్శక్తి ఉందిగా, నీళ్లు జల్లాడు. నీకేం భయం లేదు, నువ్వే చిరుతైపో. చిరుతైపోయింది, వెళ్ళింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత నన్ను పెద్ద పులి తరుగుతోందండి. మళ్ళీ నీళ్లు జల్లాడు, పెద్ద పులి అయిపోయింది. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ భయపడుతూ వచ్చింది. ఆ ఏనుగు నన్ను చూసి తొక్కేయాలనుకుంటోందండి. భయపడకు, నేను ఏనుగుని చేస్తా అన్నాడు. ఇదే ఉట్టినే పదవులు ఇచ్చేస్తే, ఇప్పుడు ఈ పద్యంలో చెప్పింది అదే కదా. యోగ్యత చూడకుండా మనవాడు మనవాడు అనుకుని పదవులు ఇచ్చేస్తే ఏమవుతుందో చెప్తున్నాడు. ఏనుగుని చేశాడండి. కొన్నాళ్ళు పోయాక ఆ ఏనుగు కూడా వచ్చింది. ఆ సింహం నన్ను చంపాలని చూస్తోంది, నేను భయపడుతున్నాను. ఏం భయపడకు, నువ్వే సింహం అయిపోతావు. సింహాన్ని చేశాడు. కొన్నాళ్ళు పోయాక సింహం కూడా వచ్చింది. అంటే ఈ శునకమే సింహం కింద మారింది. అదిగో శరభం అనే మృగం ఉందండి. సింహాన్ని చంపే మృగం శరభం. ఆ శరభం నన్ను చంపాలని చూస్తోంది, నేను భయపడుతున్నాను. నువ్వే శరభమైపో అని దాన్ని శరభం కింద మార్చేశాడు. ఇప్పుడు ఈ శరభం తిరుగులేనిదై అడవి అంతా తిరుగుతూ దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈయనెవరో పిచ్చి మహర్షి, చాలా దయామయుడు, నాలాగే ఇంకెవరైనా ఏ శునకమో మార్జాలమో వచ్చి నన్ను రక్షించండి అంటే దాన్ని కూడా శరభాన్ని చేశాడు అనుకో, నాలాగే నాకు పోటీకి ఇంకొకటి వస్తాడు, అందువల్ల ముందు వీడిని చంపేస్తే పోతుందిలే అని మహర్షిని చంపడానికి వచ్చింది. ఆయన మహర్షి పిచ్చివాడేం కాదు కదా, మనసు చదివినవాడు. అందువల్ల వెంటనే అది ఎందుకు వచ్చింది అర్థమైపోయింది. ఎదుటివారి మనసులో ఏ లక్షణం ఉందో, మన పట్ల కోపం ఉందో, ప్రేమ ఉందో మనకి తెలిసిపోతుందట. ఆ లక్షణం ఎరిగినవాడు కాబట్టి నన్ను చంపాలని వచ్చింది అని తెలుసుకుని ముందే దాన్ని మళ్ళీ శునకం కింద మార్చేశాడు. ఇది శాంతి పర్వంలో ఉన్న కథ. దాని సారాన్ని తీసుకుని ఈయన అందమైన పద్యంలో చెప్పాడు. మొదల వెనిచి పిదప కుదియింపనెవ్వాడు తనదు తొంటి హీనదశతలంపడు అలుగు కాన శీలమరయుచు క్రమ వృద్ధి పెనిచి వేళ వేళ పనులు గునుము. యామునులు తన కుమారులకు చెప్తున్నట్లుగా రాయలవారు ఈ సందర్భాన్ని వినియోగించుకున్నాడు. ఇక మంత్రులు ఎలా ఉండాలి? మాకు మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కావాలి అనుకుంటూ ఉంటారు. మంత్రి అంటే ఏమిటి, అమాత్యుడు అంటే ఏమిటి, ఈ తేడాలన్నీ ఉన్నాయి రాజనీతిలో. చూడండి, మంత్రి లక్షణాలు చెప్తున్నాడు. చదివి అధర్మభీరు నృపశాస్త్ర విధిజ్ఞతలన్ వయస్సు 70కి లోనునే బదికి బాహ్యమునై అరుజస్వపూర్ణులై. అరుజన్ స్వపూర్ణులై అలాగూ చెప్పచ్చు, అరుజస్వపూర్ణులై ఒకే సమాసం చేయొచ్చు. మదమరి రాజు ప్రార్థన నమాత్యత గైకొని తీర్చు పారువారు వదవిన అంగముల్ మిగుల నూర్జితమౌటకు పుటచాలదే. పద్యం చివరికి వచ్చేసరికి అలా ఒక శబ్దాలంకారం జడిపించడం, అది శ్రీనాథుడి పద్ధతి. శ్రీనాథుడి పద్యశిల్పం చాలా గొప్పగా ఉంటుంది. చాలా సులభంగా మొదలు పెడతాడు. ఇదేమిటి ఇంత చప్పగా ఉంది పద్యం అనుకుంటాం. ఒక్క లైన్ వెళ్ళేసరికి జాడించి కొడతాడనమాట. మంచి దీర్ఘ సమాసం వేస్తాడు. ఒక్కొక్కసారి ఎత్తుకోవడమే అమ్మో, ఏది కాలు పెట్టలేకుండా ఉధృతంగా ప్రవహించే నదిలా ఉంటుంది పద్యం. లోపలికి దిగిన తర్వాత తుస్సుమని బురద తగిలినట్లుగా ఉంటుంది. ఇది గమ్మత్తు. పద్యానికి ఒక వన్నె చేకూర్చిన వాడు శ్రీనాథుడు. అలా చివరికి చూడండి, ఔటకు పూట చాలదే.
మంత్రుల లక్షణాలు చెప్తున్నాడు. మంత్రులట మంచి విజ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి. చదవటం అంటే పుస్తకాలు చదవటం కాదు, మనుషుల్ని చదవటం, మనసుల్ని చదవటం, సన్నివేశాల్ని చదవటం, సందర్భాల్ని చదవగలగటం. దీనికి రాజనీతిలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజు మంత్రి కలిసి వెళ్తూ ఉంటారు. ఏది మారు వేషాల్లో నగర పర్యటన చేస్తారు రాత్రిపూట. ఒక రాజుగారు మంత్రి గారు వెళ్తున్నారట. ఒక అరుగు మీద ఎవరో ఒక పరదేశి కూర్చుని ఉన్నాడు. మొదటి రోజు చూశాడు, ఎవడరా వీడు అనుకున్నాడు రాజు. తర్వాత రోజు, ఇంకో రోజు, అలా 3-4 రోజులు చూసిన తర్వాత వాడి మీద కోపం వచ్చేసింది రాజుగారికి. వీడెవడో కొత్త వాళ్ళ ఉన్నాడు, దిగాలుగా కూర్చుని చూస్తున్నాడు, ఎప్పుడూ మనం చూసిన దాఖలాలు లేదు, వాడికి ఏదో ఉరిశిక్ష వేసేసి దండిద్దామని ఉంది నాకు అన్నట్ట మంత్రితో రాజుగారు. రాజుగారికి కొంచెం ఆవేశం ఉంటుంది కదా. వెంటనే మంత్రి, అయ్యా నాకు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి. చదివి అన్నాడుగా. చదువుతా. ఏం చదువుతాడు అసలు? వాడెవడో ఏమిటో విషయం ఏమిటో చదువుతాను. వాడి వల్ల లాభమా నష్టమా? వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ నగర సంచారానికి వచ్చారు రాజుగారు మంత్రి. ఈసారి వాడిని చూడగానే రాజుగారికి చంపాలనిపించలేదుట. వెళ్ళి మాట్లాడాలి, మైత్రి చేసుకోవాలి అనిపించింది. ఆశ్చర్యం కలిగింది రాజుకి. వారం రోజుల క్రితం అలా అనిపించింది, ఆ తర్వాత మీరేదో చేస్తానన్నారు, నేను దాని గురించి మర్చిపోయాను, ఇప్పుడు అతన్ని చూడగానే స్నేహం చేసుకోవాలనిపించింది. ఏమిటి ఈ తేడా నాలో ఉందా అతనిలో ఉందా అన్నాడు. అప్పుడు మంత్రి చెప్పాడు, ఎందుకంటే రాజుకి పక్కనే ఉంటూ రాజుకి యోగ్యమైన సలహాలు ఇవ్వాలి, రాజుగారికి తగిన మార్గనిర్దేశనం చెయ్యాలి, అది మంత్రి బాధ్యత. మళ్ళీ మంత్రి వేరు, అమాత్యుడు వేరండి. మంత్రాంగం చేసేవాడు మంత్రి. అమాత్యుడు అంటే ఎల్లప్పుడూ రాజుతోనే ఉండేవాడు. ఒక్కొక్కసారి రాజుగారు నిద్రపోతూ ఉంటే రాజుగారు చెప్పారు అని రాజుగారి ఆజ్ఞని జారీ చేయగలిగిన స్వాతంత్ర్యం కూడా ఉన్నవాడు అమాత్యుడు. లేచిన తర్వాత రాజు అడగలేడు, ఏమయ్యా నాకు తెలియకుండా నువ్వెందుకు ఆజ్ఞాపించావు? ఎందుకంటే అంత సాహచర్యం ఉంటుంది, అంత చనువు ఉంటుంది. అమా, సంస్కృతంలో అమా అంటే సహ అని అర్థం, అంటే కలిసి. అందుకే మీకు అమావాస్య అన్నారు కదా. అమావాస్య అంటే అర్థం ఏమిటి? సూర్యుడు చంద్రుడు కలిసి సమానంగా ఉండే రాత్రికి అమావాస్య అని పేరు. ఆ తిథికి అమావాస్య. అమాసః వర్తతః చంద్రః సూర్యశ్చ. సూర్యుడు చంద్రుడు కలిసి వర్తిస్తారు కాబట్టి దానికి అమావాస్య అని పేరు. అమాత్య అంటే అర్థం అదే. అమా రాజ్ఞ రాజుతో కలిసి ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి రాజ్ఞా సహ వర్తతే, రాజుతో కలిసి ఉంటాడు కాబట్టి అమాత్యుడు. ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే అక్కడ అప్పుడు చెప్పాడు ఆ పక్కనే ఉండే మంత్రి లేదా అమాత్యుడు. నిజానికి ఆ పరదేశి ఎవరో కాదండి, ఒక గంధపు చెక్కలు అమ్ముకునే వ్యాపారి. అంతకుముందు ఎందుకు దిగులుగా ఉన్నాడు అంటే, మన రాజ్యంలో గంధపు చెక్కలు ఎవరూ కొనడం లేదు, ఆయన వ్యాపారం సరిగ్గా జరగటం లేదు, అలాంటి గంధపు చెక్కల్ని కొనగలిగిన స్తోమత లేకుండా పరిపాలన చేస్తున్నాడు, వీడేం రాజండి, ఈ రాజును చంపేస్తే బాగుండు అని కోపంతో ఉన్నాడు మీ మీద. అందువల్ల మీరు అతన్ని చూడగానే చంపాలనే భావన మీకు కలిగింది. ఇది చాలా ముఖ్య విషయం. ఎదుటి వ్యక్తిలో అతని మనసులో మన పట్ల ద్వేషం ఉంటే మనకి కూడా వాడి పట్ల ద్వేషం కలుగుతుంది. వాడికి మన పట్ల ప్రీతి ఉంటే మనకి కూడా ప్రీతి కలుగుతుంది. ఇది మనస్తత్వ శాస్త్రంలో చెప్పినట్లుగా ఆ మంత్రి చెప్తున్నాడు, యద్భావః తద్భవతి. ఇప్పుడు మరి ఎందుకు నాకు కలగలేదు అన్నాడు. కలిగేలా నేను చేశాను మహారాజా అన్నాడు. ఏం చేశావయ్యా? అది నేను తెలుసుకున్నాను కదా, అతను గంధపు చెక్కల వ్యాపారి కాబట్టి అతని దగ్గర నేను బోళ్ళన్ని గంధపు చెక్కలు కొన్నాను.
చూడండి, ఈ మధ్య మనం ఈ వారం రోజుల్లో చందనంతో గంధంతో రథం చేయించాం. తలుపులు, దర్వాజాలు, కిటికీలు, సోఫాలు ఇవన్నీ గంధంతో చేయించాం కదా, ఆ చందనం చెక్కలతో. అవన్నీ ఇతని దగ్గర కొన్నవే. అంతేకాదు, నేను అతడికి చెప్పాను, మా రాజుగారికి జన్మదినం వస్తుంది, ప్రతి సంవత్సరం ఆ జన్మదినం నాడు మంచి మంచి చందనపు ఏదో వృక్షాలు అవన్నీ ఆ కట్టెలు కొని కొత్త కొత్త వస్తువులన్నీ చేయిస్తాం, మాకు ఇంకా నువ్వు సరఫరా చేయాలి అని చెప్పాను. అప్పటి నుంచి ఆయన మీ పట్ల ఆరాధన పెంచుకున్నాడు. అమ్మో, ఇలాంటి రాజుగారు చనిపోకూడదు, కలకాలం ఉండాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి మీకు అతడి పట్ల చాలా ప్రీతి కలిగింది. ఇది మనసు పెట్టి ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఒక వ్యక్తి మీద మనకి ద్వేషం వస్తోంది అంటే ఆ వ్యక్తికి మన పట్ల ద్వేషం ఉన్నట్టు లెక్క, అంతే. ఇలాంటి రహస్యాలు చదవగలిగిన వాడై ఉండాలట మొట్టమొదట. ఇంకొకటి, అధర్మ భీరు. అధర్మం అంటే భయపడి వణికిపోయేవాడై ఉండాలి. మంత్రుల లక్షణాలు చెప్తున్నాడు. మొట్టమొదట బాగా చదువుకున్న లక్షణం ఉండాలి. రెండవది అధర్మం పట్ల భయం పొందేవాడై ఉండాలి. ఒక మంత్రి ఏమిటండి, శిక్షావల్లి చెప్తుంది మనకి. ప్రతి ఒక్కరూ సత్యం సత్యాత్ న ప్రమదితవ్యం, ధర్మాత్ న ప్రమదితవ్యం, కుశలాత్ న ప్రమదితవ్యం, భూత్యేన ప్రమదితవ్యం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. ప్రమాదంతో ఉండకూడదు. ప్రమాదము అంటే పొరపాటు అని అర్థం, యాక్సిడెంట్ కాదు. పొరపాటు జరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ అవుతుందని ఈ పదానికి అర్థ విపరిణామం యాక్సిడెంట్కి వెళ్ళిపోయింది. ప్రమాదం అంటే అర్థం ఏమిటి? పొరపాటు. పొరపాటు పడటం ఎవరికైనా సహజం. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? సత్యాత్ న ప్రమదితవ్యం. సత్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పట్టాదారులు అవుతారు కదా, ఆ పట్టాదారులు అయ్యేటప్పుడు చెప్పేటటువంటి మాటలు ఇవి. నువ్వు లోకంలోకి వెళ్తావు, జీవించాలి, అందరితో కలిపి జీవించాలి, ధర్మం పట్ల ఎలా ఉండాలి, సత్యం పట్ల ఎలా ఉండాలి అని గురువు గారు శిష్యులకి చెప్పేటటువంటి శిక్షావల్లి. చదువు పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గురువు గారు శిష్యుడికి బోధించే మాటల్లో ఇదొకటి. అక్కడే వస్తాయి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అక్కడివి మాటలన్నీ. సత్యం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. సత్యం అంటే నిజం చెప్పడం కాదండి. అబద్ధాన్ని విడిచిపెట్టి నిజమే చెప్పడం సత్యం కాదు. సత్యం అంటే 10 మందికి హితమైన మాటని చెప్పటం, 10 మందికి హితమైన మాటని చెప్పడం కోసం తాను ఎంత నష్టాన్ని పొందినా భయపడకుండా ఉండటం, అది సత్యవాక్య పరిపాలన. లోకహితకరమైన వాక్యాన్ని మాత్రమే మాట్లాడటం సత్యం. అందుకే చాలా సందర్భాల్లో రామాయణంలో ఒక్కొక్కసారి రాముడు మౌనంగా ఉంటాడు. ఏమండి, విషయం తెలిసి కూడా రాముడు మౌనంగా ఉన్నాడంటే అసత్యం ఆడుతున్నట్టు కదా అని అనుకుంటారు. అంటే సత్యం గురించిన దాని అర్థవ్యాప్తి సరిగ్గా తెలియకపోవటమే కారణం. ధర్మాత్ న ప్రమదితవ్యం. ధర్మం అంటే ఏమిటి? నిన్ను నువ్వు నిరూపించుకోవటం, నువ్వు ఆచరించి చూపించడమే ధర్మం. ఆ ఆచరించి చూపించే ధర్మము సత్యానికి లోబడి ఉండాలి. అది కూడా లోకహితాన్ని కోరేటట్లుగా ఉండాలి. ఇది నా ధర్మం కాబట్టి నేను దాన్నే ఆచరిస్తానండి, సత్యం ఏమైపోయినా పర్వాలేదు అంటే కుదరదు. కుశలాత్ న ప్రమదితవ్యం. మీరు చెప్పారు బాగుందండి, ధర్మం సత్యం అంటూ ఊళ్ళు పట్టు తిరుగుతూ ఉంటాను, వేళ్ళకి తినను త్యాగను, చివరికి శరీరం శుష్కించిపోయి మధ్యలో ఎక్కడో పడిపోతానంటే కుదరదు. నీ శరీరాన్ని కూడా చూసుకోవాలి, కుశలాన్ని కూడా చూసుకోవాలి. కుశలాత్ న ప్రమదితవ్యం. ధర్మాన్ని పాటించేటప్పుడు, సత్యాన్ని పాటించేటప్పుడు క్షేమాన్ని కూడా చూసుకోవాలి. అప్పుడు నీకేమొస్తుంది? సంపద వస్తుంది. సంపద అంటే మనం అనుకునే సంపద కాదు. విధి, నిషేధం, కామ్యం, నైమిత్తికం, విశేషం అనే కొన్ని విద్యుక్త ధర్మాలు ఉంటాయి. వీటిని ఆచరించడమే సంపద. వీటిని ఆచరించేటప్పుడు కూడా న ప్రమదితవ్యం. పొరపాటు పడకూడదు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో దాన్ని చెయ్యాలి, చేయకూడదు చేయకుండా ఉండాలి. ఇట్లాంటి లక్షణాలన్నింటినీ తెలుసుకొని కోరికలు ఎంతవరకు ఉండాలో వాటిని,
నిమిత్తంగా దేని నిమిత్తంగా దేన్ని చేయాలో తెలుసుకుని చేయటం. అప్పటికప్పుడు చేసేవి కొన్ని ఉంటాయి, విశేషంగా చేసేవి కొన్ని ఉంటాయి, చేయవలసినవి కొన్ని ఉంటాయి, చేయకూడనివి కొన్ని ఉంటాయి. వీటన్నింటినీ తెలుసుకుని నీ ధర్మాన్ని, సత్యాన్ని, కుశలాన్ని కాపాడుకోవటమే భూతి సంపద. అందువల్ల మంత్రి అన్నవాడు ఏమై ఉండాలట? అధర్మ భీరు. అధర్మం అంటే భయపడిపోయేవాడై ఉండాలి. నృపశాస్త్ర విధిజ్ఞతల్. నృపశాస్త్రాన్ని తెలుసుకుని ఉండాలి. నృపశాస్త్రం అంటే రాజనీతి. నృ అంటే మానవులు, వారిని పాలయతి ఇది నృప అంటే నరులను పాలించే ధర్మం ఒకటి ఉంది కదా, అంటే అదే రాజధర్మం. దాని పట్ల ఏది ఎప్పుడు చెయ్యాలో తెలుసుకొని ఉండటం విధిజ్ఞ. ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా అండి మంత్రికి? ఖచ్చితంగా ఉందన్నది. ఎంత ఉండాలట? 50 దాటి ఉండాలి, 70 లోపు ఉండాలట. ఏజ్ కూడా చెప్పాడు. వయసు 70కి లోను 80కి బాహ్యమునై. 50కి మించి ఉండాలి, 70కి లోపు ఉండాలి, 50 to 70 మధ్య. అరుజస్వపూర్వులై. వంశపారంపర్యంగా వస్తున్న రోగాలేవి శరీరంలో ఉండని వాడే ఉండాలి. హెల్త్ హిస్టరీ బాగుండాలన్నాడు. ఎందుకంటే పూర్వులకు ఏమైనా ఉంటే కొన్ని రోగాలు వీడికి కూడా వస్తాయి కదా. అధిక రక్తపోటు కానీ ఏదో షుగర్ కానీ ఇలాంటివి ఉంటే వాడు పనికిరాడు, టెన్షన్కి తట్టుకోలేక మరణిస్తాడు. కాబట్టి అట్లాంటి వాడు కుదరదు అన్నాడు. అరుజస్వపూర్వులు. స్వపూర్వ తన పూర్వులు ఎలాంటి వాళ్ళు? రుజ లేని వాళ్ళు అయి ఉండాలి. అరుజ. ఇంకొక అర్థం అరుజన్, ఇతనికి ఏ రోగం ఉండకుండా ఉండాలి. స్వపూర్వులై, తన పూర్వులు వంశపారంపర్యంగా రాజుగారి దగ్గర మంత్రులుగా ఉండేవాళ్ళయ్యే లక్షణం ఉన్నవాళ్ళై ఉండాలి. అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ తాతగారు ఎలా చేశారు, ముత్తాతగారు ఎలా చేశారు, రాజుగారి ముత్తాత ఏం చేశాడు అన్న విషయం వీడికి తెలిసి ఉండాలి. వీడికి తెలియాలంటే వీడి తాత చెప్పుండాలి, వీడి తాత నాన్నకి చెప్పుండాలి, నాన్న వీడికి చెప్పుండాలి. వాళ్ళ వంశ చరిత్ర తెలిసిన వాడై ఉండాలి. అది కూడా కావాలి. మదమరి. మదించినవాడు కాకూడదు సుమా. మదము అరుట. అరి అంటే లేకుండా ఉండటం. రాజు ప్రార్థన. అది రాజుగారు ప్రార్థించాలి, నాయనా నువ్వు వచ్చి అమాత్యుడిగా ఉండు, అంతే తప్ప నేను మంత్రిగా ఉంటాను, నాకు మంత్రి పదవి ఇవ్వు, నాకు టికెట్ ఇవ్వు, నాకు సీట్ ఇవ్వు అని ఎగబడేవాడు కాకూడదు అన్నాడు. రాజు ప్రార్థన. అటువంటి వాడు అమాత్యత గైకొని, అమాత్య పదవిని స్వీకరించి తీర్చు. వాడు అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఎవరై ఉండాలి? కులం కూడా చెప్పాడు. పారువారు. బ్రాహ్మణులు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు మంత్రిగా ఉండేవారు కాబట్టి పారువారు వదవిన. అటువంటి లక్షణాలు కలిగిన బ్రాహ్మణుడు అమాత్యుడిగా గనక దొరికితేనండి, ఆహా ఆ రాజుగారికి ఎంత అదృష్టం. అంగముల్ మిగుల ఊర్జితమౌటకు పుటజాలదే. అంగముల్ రాజ్యాంగాలని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం అనేక రకాలైన మంత్రిత్వ శాఖలు అంటున్నారు కదా, అవన్నీ అంగములు. అంటే అమాత్య వ్యవస్థ, మంత్రి వ్యవస్థ, సైన్య వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, కోశాగారం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఉన్నాయి చూసారా. అవన్నీ అంగాలన్నీ, రాజ్యాంగాలన్నీ మిగిల ఊర్జితమవుటకు. ఊర్జితము అంటే అభివృద్ధి చెందటం. అలా అవడానికి పూట చాలదే, ఒక పూట చాలదా? అంటే అంత తెలివైన వాడు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాడు, ఒక్క పూటలో మొత్తం అన్నింటినీ కూడా చక్కబెట్టేయగలిగినటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వాడు అవుతాడు. ఇప్పుడు ఈ పద్యాన్ని మనం బయటికి తీసుకొచ్చి చెప్పాలి అందరికీ. ఏమంటే మంత్రి లక్షణాలు ఇవి అని రాయల వారు చెప్పారు. ఏమిటేమిటి? చదివి అధర్మ భీరు నృపశాస్త్ర విధిజ్ఞతలన్ వయస్సు 70కి లోను 80కి బాహ్యమునై అరుజస్వపూర్వులై మదమరి రాజు ప్రార్థన నమాత్యత గై కొని తీర్చు. పారువారొదవిన. తీర్చు అంటే పరిపాలించే, ఆ పదవిని నిర్వహించే. పారువారు వదవిన. పారువారు అంటే బ్రాహ్మణ కులస్తులు వదవినా దొరికినట్లయితే అంగములు మిగుల ఊర్జితమౌటకు పూట చాలదే. ఒక్క పూటలోనే సమస్తమైన రాజ్యాంగాలన్నింటినీ చక్కబెట్టి సర్వసమర్థంగా నడపగలిగిన గొప్పవాడవుతాడు అని చెప్తున్నాడు. ఇక
కొంతమందికి ఆవేశం ముక్కు మీద ఉంటుందన్నారు, ముక్కు మీద కోపం అన్నారు. అందులో ఆటవికులకి చాలా ఎక్కువ ఉంటుంది. వేటగాళ్ళు కదా, వాళ్ళకి సహనం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకని పరాక్రమం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఏది వచ్చినా సరే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఊరికే కోపాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళు. అలాంటి ఒక వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకుని ఒక అందమైన పద్యాన్ని రాశాడు చూడండి. ఒక వేటగాడు ఇంకొక వేటగాడిని తన ఇంటికి భోజనానికి పిలిచాడట. పిలుస్తూ ఉంటారుగా, పిలిచాడు. పిలిస్తే పాపం వచ్చాడు కదా అని ఈ పిలిచిన వేటగాడు యజమాని ఉంటాడు కదా, ఆయన అతిథిగా వచ్చిన వేటగాడికి మంచి సేమియా పాయసం, జీడిపప్పులు అవి వేసి, వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలా, అన్నీ వాళ్ళ దగ్గరే దొరుకుతాయిగా, చక్కగా చేసి పెట్టాడు. చాలా బాగుందండి, ఆనందించాడు, తిన్నాడు. సరే వెళ్ళొస్తాను, బయలుదేరాడు. నేను కూడా నిన్ను సాగనంపుతాను, అతిథి మర్యాదల్లో అది కూడా ఒకటి కదా, సాగనంపాలి. సరే రా అన్నాడు. ఇలా వెళ్తూ ఉంటే ఈ అతిథిగా వచ్చిన వేటగాడు పొయ్యి వైపు చూశాట. అక్కడ పొయ్యి ఉంటుందిగా, వంట జరుగుతూ ఉంటుంది. ఆ పొయ్యి మీద ఒక కుండ ఉంది. ఆ కుండలో నారని ఉడకబెడుతున్నాడు ఈ యజమాని. ఇంట్లో జరుగుతూ ఉంటాయి వంటలు, నారని ఉడకబెడతారు. ఎందుకు ఉడకబెడతారంటే ఇంటికి తాడుగా తయారు చేసుకోవడం కోసం, అది మెత్తగా అవడం కోసం దాన్ని బాగా ఉడకబెట్టి దాని తర్వాత పేని అందంగా తయారు చేస్తారు. అది వేటగాళ్ళ లక్షణం. అది వింటి తాడు కోసం నారని ఉడకబెడుతూ ఉంటే లోపల నారుంది, అది పొంగుతోంది, ఎర్రగా పైకి పొంగుతోందిట. అది చూసి మాంసం అనుకున్నాడు ఈ అతిథిగా వచ్చినవాడు. చూశావా వీడు ఎంత మోసం చేశాడు, నన్ను అతిథిగా పిలిచి నాకు మాంసం పెట్టకుండా ఈ తీపి పాయసం పెట్టి పంపిస్తాడా అని వాడి కోపం వచ్చేసింది. చెప్పాం కదా, వేటగాడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. సరే నిన్ను సాగనంపుతాను, వస్తానన్నాడు కదా, రాని దారిలో ఎక్కడో వేసేద్దాం అనుకున్నాడు. ముక్కు మీద కోపం. వెళ్ళాడు. సాధారణంగా అతిథులు వస్తే మనం ఏం చేస్తాం, 2 అడుగులు వేయగానే మీరు ఉండండి అంటాం. ఆయనేమో పర్లేదండి అని వస్తూ ఉంటాడు. ఎందుకని, మళ్ళీ ఎక్కడ తిరిగి వచ్చేస్తాడో అని మన బాధ మంది. అందువల్ల చూడండి, బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళని బస్సులో ఎక్కించి కూర్చోబెట్టి బస్సు వెళ్ళిపోయేంత వరకు, అంత దూరం వెళ్ళేంత వరకు టాటా బై చెప్పి వస్తాం. ఎందుకని, ఏదో బస్సు ఆగిపోయిందనో, బస్సు దొరకలేదనో, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి వారం రోజులు ఎక్కడ మన ఇంట్లో తిష్ట వేస్తాడో అని మన భయం. అలా ఈయన వస్తున్నట్ట. ఎప్పటికీ ఆయన అండు దాదాపు వాడి ఊరు వచ్చేస్తోంది. సగం దారి. వాడు ఎప్పుడు అవకాశం వస్తుందో వీడిని చంపేద్దామని అనుకుంటున్నాడు మనసులో. అవకాశం కోసం చూస్తున్నాడు, రావటం లేదు కదా, రాని అనుకుంటున్నాడు. చాలాసేపు అయిన తర్వాత ఈ యజమాని వేటగాడు అన్నట్ట, నేను వెళ్ళొస్తాను రా వెనక్కి, పొయ్యి మీద నార ఉడకబెడుతున్నాను, అది మాడిపోతుంది అన్నట్ట. పొయ్యి మీద నార ఉడకబెడుతున్నాను, అది పోతుంది, పాడైపోతుంది, నన్ను వెళ్ళమంటే వెళ్తానన్నాడు. అమ్మ ఎంత పొరపాటు పడ్డాను అనుకుని పాపం అతను పశ్చాత్తాపం చెంది వెంటనే పంపించేశాడు అని ఒక వృత్తాంతం. ఈయనకి ఎక్కడ దొరికిందో ఈ కథను తీసుకొచ్చి అందమైన పద్యం కింద చెప్తున్నాడు రాజనీతిలో. చూడండి, అందువల్ల నాయన నువ్వు ఆటవికుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఊరికే కోపం వస్తుంది, పైన కనిపించేదంతా నిజమే అనుకుని భ్రమ చెందుతారు. ఇది ఆటవికుల విషయం ఏమిటండి, ప్రతి ఒక్కరికి ఉన్నదే. ఎవరు పొరపాటు పడరు. ఒక్క క్షణం మనం వెనక్కి తగ్గితే అసలు విషయం తెలుస్తుంది. కానీ మనకి ఆ శాంతం ఉండదుగా. వెంటనే ఎదుటివాడిని అపార్థం చేసుకోవడానికే మనం పుట్టామన్నట్టు ఉంటాం అన్నమాట. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. తలుపు వేసి ఉంటే బయట ఏముందో తెలియదు. అక్కడ ఏదో చప్పుడు అయిందనుకోండి, అక్కడ ఏదో అని మనం ఊహించేసుకుంటాం. దీనికి భారవి కథ ఒకటి ఉంది, చాలా గొప్ప కథ. భారవి కథ మీరు వినుంటారు. కిరాతార్జునీయం అనే అద్భుతమైన గ్రంథం రాశాడు. శివుడు కిరాతుడి రూపంలో వస్తే అర్జునుడితో యుద్ధం చేస్తే ఆ కథని ప్రధాన అంశంగా తీసుకుని భారవి అర్ధగౌరవం అనే లక్షణాన్ని కలిగి సంస్కృతంలో కిరాతార్జునీయం అనే గ్రంథాన్ని రాశాడు. ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం దండిన పదలాలిత్యం మాఘే సంతి త్రయో గుణా అంటారు. మాఘుడు అనే ఆయనలో ఈ 3 లక్షణాలు ఉన్నాయి. కాళిదాసు ఉపమాలంకారానికి పేటెంట్.
భారవి అనగానే అర్థ గౌరవం. గౌరవం అంటే గురుత్వము, గొప్పదనం, అంటే బరువు. మనం అనొచ్చు సరదాగా, ఈ మధ్య నాకు గౌరవం బాగా పెరిగిందండి అన్నాం అనుకో, ఏమిటి వెయిట్ పుటప్ చేసామని అర్థం. అక్కడ గౌరవం అంటే మనకేదో సన్మానాలు చేసేసారు, సత్కారాలు చేశారని కాదు. గౌరవం బాగా పెరిగిందండి, గౌరవం బాగా పెంచుకున్నారు మీరు అంటే ఏంటి, లావ్ అయినట్టు లెక్క. అర్ధ గౌరవం అంటే అర్థం విషయంలో చాలా లోతుగా ఉంటుంది ఆయన కవిత్వం. అట్లాంటి కవిత్వం రాయగలిగిన వాళ్ళల్లో తెలుగు సాహిత్యంలో రాయలు. ఆ తర్వాత తెనాలి రామకృష్ణుడు, పాండురంగ విభుని పదగుంఫనంబులు అన్నారు కదా. సరే, భారవి విషయం చూసినట్టయితే చిన్నతనం నాడే భారవి గొప్ప కవిగా ప్రసిద్ధి చెందాడండి. యువకుడిగా ఉన్నప్పుడే, వివాహం అయింది 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడే లోకమంతా ఆహా ఓహో గొప్ప కవి గొప్ప కవి అంటున్నట్ట. తండ్రి మాత్రం మెచ్చుకోవటం లేదు. నాన్న ఈ శ్లోకం రాశానంటే పోరా అనేవాడు, పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కోపం వచ్చింది, యువకుడు కదా, ఇలాంటి వాడే, ఆటవికుడు. కోపం వచ్చి నాన్నగారిని చంపేద్దాం అనుకున్నాడు. ఒకరోజు అటకెక్కాడు, అటక మీద ఒక రుబ్బురోలు పత్రం పట్టుకున్నాడు. ఎందుకని, కింద నాన్నగారు భోజనం చేస్తూ ఉంటారు, అమ్మ పెడుతూ ఉంటుంది. ఇదే సమయం కదలకుండా ఉంటాడు కదా, పైనుంచి రాయి విసిరి చంపేద్దాం. ఎవరైనా ఉంటారా? అదే ఉడుకు రక్తం, మూర్ఖత్వం. ఎంత కవిత్వం చెప్తే ఏమిటి, ఇది జరిగిందో జరగలేదో మన నీతి తెలుసుకోవడం కోసం చెప్పుకోవడం అంతే. నిజంగా భారవే చేశాడా అనుకోవడానికి లేదు. కథలనేవి పుడుతూ ఉంటాయి. అప్పుడు తల్లి అడుగుతోంది వడ్డించేటప్పుడు, ఏమండి మన పిల్లవాడిని ఎందుకండి మీరు అలా కసురుకుంటారు, పాపం ఎంత మంచి కవిత్వం చెప్తున్నాడు, ఊరందరికీ ఆయన కవిగా గుర్తింపు పొందితే మీకు మాత్రం ఏదో అసలు ఏమాత్రం విలువ లేనట్టుగా తీసేస్తున్నారు, ఎంత బాధపడతాడు కదా మన పిల్లవాడు అంటే ఆయన అన్నాడు, పిచ్చిదానా, మన అబ్బాయిని మనం ప్రత్యక్షంగా పొగడకూడదు, ఆయుక్షీణం. తెలీదా నీకు? నాకు తెలుసు వాడి కవిత్వం చాలా గొప్పగా ఉంటుందని. చిన్నపిల్లవాడు, వాడిని పొగిడితే చెడిపోతాడు. ఎందుకంటే ఎవరిని ఎలా పొగడాలో శాస్త్రం చెప్పింది. అక్కడ చెప్తాడనమాట తండ్రి, ప్రత్యక్షే గురవః స్తుత్యా. గురువుల్ని ప్రత్యక్షంగా ముఖం మీద స్తుతించవచ్చు, గురువుల్ని మాత్రమే వారి ముందు ప్రస్తుతి చేయవచ్చుట. పరోక్షే మిత్రబాంధవా. మన ముందు వచ్చి మనల్ని పొగుడుతున్నాడంటే వాడు మిత్రుడు కాడు, గుర్తుపెట్టుకోండి, వాడు మనకి శత్రువు. మిత్రుల్ని బంధువుల్ని వెనకాల పొగడాలి, ఎదురుగుండా పొగడకూడదు. కార్యాంతే దాసభృత్యస్య. పని అయిపోయిన తర్వాత పని వాళ్ళని, దాసుల్ని, భృత్యుల్ని పొగడాలి. ముందే పొగిడామనుకోండి వాడు పని చేయడం మానేస్తాడు. అందువల్ల పని అయిపోయిన తర్వాత వాడిని చక్కగా ప్రశంసించి ఒక మెమెంటో చేతిలో పెట్టి పంపించాలి. పుత్రః. పుత్రుడు మాత్రం ఎప్పటికీ కూడా కదాచన స్తుత్యః. కొడుకుని ఎప్పటికీ పొగడకూడదు అని శాస్త్రం చెప్తోంది, నీకు తెలీదా అన్నట్టు తండ్రి. పైన భార్య పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అయ్యో నాన్న నువ్వు ఇంత మంచివాడివా, నిన్ను చంపుదాం అనుకున్నాను నేను అని ఒక్కసారి రుబ్బురోళ్ళని పక్కన పెట్టి తానే రుబ్బురోల్లాగా కిందకి దొర్లు వచ్చేసాడు. వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు, మీరు నన్ను క్షమించాలి, నేను ఇలా చేయాలనుకున్నాను, మీ పట్ల అపరాధిని అయ్యాను, కాబట్టి నాకు ఏదైనా మీరు శిక్ష వేయండి. వద్దులేరా నాయన, నీకు శిక్ష వేయడం ఏమిటి అంటే, లేదు మీరు వేయాల్సిందే. సరే అయితే నువ్వు మీ ఆవిడ్ని తీసుకుని 6 నెలలు అత్తవారింటికి వెళ్ళి అక్కడ ఉండిరా, ఇదే నీకు శిక్ష. ఇందులో శిక్ష ఏముంది? అత్తవారింట్లో కాలు మీద కాలు వేసుకుని బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళు గారెలు బూర్లు పెడుతూ ఉంటే తింటూ కూర్చోవడం శిక్ష. సరే మా నాన్నకి ఏదో పిచ్చి పట్టినట్టుంది, సరే చెప్పాడు కదా అని వెళ్ళాడు. ఓ అల్లుడు గారు ఘనస్వాగతం. మొదటి రోజు బ్రహ్మాండమైన భోజనం, రెండో రోజు కూడా అలాగే ఉంది. ఒక వారం రోజులు కావలసినవన్నీ చేసి పెట్టారు. తర్వాత వెనకాల మామగారు పిలిచి, ఏమిటి అల్లుడు వెళ్ళడా, ఇంకా ఎందుకు వెళ్ళడం లేదు? ఆ విషయం చెప్పలా. మా నాన్న 6 నెలలు ఉండమన్నాడండి ఇక్కడ అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు, ఉన్నాడంతే. క్రమక్రమంగా విసుగు మొదలైంది. రోజుకు పొద్దున్నే 2 సార్లు కాఫీ కట్, ఒకరోజు కాఫీ తీసేయండి అని. 5 కూరలు ఎందుకు, 2 చేయండి. ఇలా క్రమక్రమంగా పోయింది. ఒక నెల రోజులు గడిచేసరికి అందరికీ చిరాకు వచ్చింది. వీడు ఎప్పుడు పోతాడా అనుకుని ఇక పాలేరులను మానిపించేశారు. అమ్మో, మామగారు అత్తగారు చాలా తెలివిగా ఉంటారు. అంటే కొన్ని కట్ చేస్తారు. కట్ చేసి, అల్లుడు గారు మీరు ఎలాగో ఖాళీగానే ఉన్నారుగా, వెళ్ళండి పాల ప్యాకెట్లు తీసుకురండి,
లేదా ఇంకోటి చేయండి, అది చేయండి, ఇది చేయండి అని మొత్తం అంటగట్టేస్తూ ఉంటారు. ఆ రకంగా పాపం భారవి తర్వాత ఏమయ్యాడు, కవి కాస్త పెద్ద పాలేరు అయ్యాడు. పొలం పనులు చూసుకోవడం, పేడకళ్ళు ఎత్తడం, ఇదే పని. తిట్టుకుంటున్నాడు, మా నాన్న ఎందుకు పెట్టాడో, ఓహో ఇందుగా అనమాట, ఇదా నాకు శిక్ష అనుకుంటున్నాడు. ఒకరోజు పొలంలో ఉన్నాడు భారవి. భార్య పరుగు పరుగున వచ్చింది, ఏడుస్తూ వచ్చింది. ఏమిటి శ్రావణ మాసం, మా వాళ్ళందరూ చక్కగా ఉంటారుగా, వదినలు, అన్నయ్యలు, వదినలు వాళ్ళంతా ఉంటారుగా, వాళ్ళు చక్కగా ఆభరణాలు చేయించుకుని ఏవేవో వ్రతాలు నోములు చేస్తున్నారు, నేను కూడా చేసుకోవాలని ఉంది, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. సరే, వెంటనే ఈయన ఏమన్నాడు, కవి కదండి, సరే నువ్వు ఏడవకు, నీకు శ్లోకం రాసిస్తా. ఈ ఊళ్ళోనే నాకు మిత్రుడు ఒకడు ఉన్నాడు, వరహాల శెట్టి అని, అతని దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకాన్ని తాకట్టు పెట్టుకుని కొంత డబ్బు ఇమ్మని అడుగు. ఎవడన్నా ఉన్నాడు అలా ఆ తాకట్టు పెట్టుకుని డబ్బు ఇచ్చేవాడంటే బోల్డు శ్లోకాలు ఇచ్చేయచ్చు. ఆ రోజుల్లో అలా చెల్లిందనమాట. ఆవిడ వెళ్ళింది, ఒక శ్లోకాన్ని రాసిచ్చాడు. సహసా విదధీతన క్రియాం అని ఒక శ్లోకం ఉంటుంది, భారవి కిరాతార్జునీయంలో ఉంటుంది శ్లోకం. అందువల్ల భారవి మీద పెట్టారు. అంటే ఎవరో సృష్టించుంటారు ఈ కథ ఆ శ్లోకం ఆధారంగా. అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది పాండవులతో అన్నట్లుగా ఉంటుంది. ఇన్నాళ్ళు మనం అరణ్యవాసం చేశాం, రాజ్యం ఇస్తాడు దుర్యోధనుడని ఎదురు చూస్తున్నాం, వాడు ఇవ్వటం లేదు. అందువల్ల మనం బాగా ఆలోచించుకొని ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుకొని పని చేయాలి, తొందరపడకూడదు అని ఆవిడేదో హితవు పలుకుతున్నట్లుగా ఉంటుంది ఆ శ్లోకం. ఆ శ్లోకాన్ని భారవి రాసిచ్చాడు. పరుగు పరుగున వెళ్ళింది. వరహాల శెట్టి ఆశ్చర్యపోయి, సరే ఈరోజు వచ్చారు కాబట్టి నేనున్నా, రేపైతే ఉండేవాడిని కాదు, రేపు నేను సముద్రం మీదకి వ్యాపారం కోసం వెళ్ళిపోతున్నాను అంటూ ఆవిడకి కావలసిన డబ్బులు ఇచ్చి, సరే ఈ శ్లోకాన్ని నా దగ్గర అట్టపెట్టుకుంటాను, ఒక శ్లోకాన్ని తాకట్టుగా పెట్టుకుంటానని ఆ తాటాకు మీద రాసిచ్చాడు కదా తాళపత్రం, దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏదో ఒక అద్దం ఉంటే అద్దం వెనకాల పెట్టేసి వాడు తర్వాత రోజు వెళ్ళిపోయాడు. సరే, ఇక్కడ 6 నెలలు గడిచిపోయింది. ఈవిడ చక్కగా వ్రతం చేసుకుంది. 6 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు విషయం బయట పెట్టేట. మా నాన్నగారు ఎవరికి చెప్పొద్దన్నారండి, అత్తవారింట్లో 6 నెలలు ఉండమన్నారు, అందుకని ఉన్నాను నేను, లేదంటే మాకు గతి లేక కాదు అని చెప్పేసరికి అయ్యో పాపం వాళ్ళంతా క్షమాపణలు చెప్పి ఆయనకి మళ్ళీ ఘనస్వాగతం పలికి వాళ్ళ ఇంటికి పంపించేశారు. 6 నెలలు పోయిన తర్వాత వరహాల శెట్టి వచ్చాడు. 6 నెలలు అన్నారు, తర్వాత చాలా కాలం అయిపోయింది. 6 నెలలు కాదు, 16 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వచ్చి రాత్రికి రాత్రి వచ్చాడు. అన్నాళ్ళు ఏమైందండి అంటే, ఆ వరహాల శెట్టి వెళ్ళిన నౌక ఏదో మునిగిపోయి వాడు ఏ ద్వీపంలోకో కొట్టుకుపోయి మొత్తానికి ఆ బస్సు ఈ బస్సు పట్టుకుని ఎట్లాగో మొత్తానికి వచ్చాడు. 16 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వచ్చేసరికి కిటికీలోంచి చూశాడండి. అర్ధరాత్రి భార్య మంచం మీద పడుకుంది, పక్కన ఒక యువకుడు పడుకుని ఉన్నాడు. వెంటనే కోపం వచ్చేసింది. ఇదిగో నేను ఇలా వెళ్ళిపోయాను, ఆచూకీ లేకుండా అయిపోయానని ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా నా భార్య తప్పు చేసింది అనుకుని వెంటనే వెళ్ళి అక్కడే చూరులో ఉన్న ఒక కత్తిని తీసి వాళ్ళిద్దరినీ చంపేద్దామని ఇలా కత్తి ఎత్తాడు. ఆ కత్తి వెళ్ళి అద్దానికి తగిలి దాని వెనకాల ఉన్న తాటి ఆకు పడి అందులో ఉన్న ఈ శ్లోకం ఇలా పడి ఇతన్ని ఆకర్షించింది. ఏమిటిది అని తీసి చదివాడు. సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం వృణుతే హి విమృశ్యకారిణం గుణలబ్ధ్వా స్వయమేవ సంపద. అది శ్లోకం. తెలివి తక్కువ వాళ్ళు తొందరపాటు పనులు చేస్తారు, తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు. అందువల్ల ఎవరూ కూడా సాహసంతో ఏ పని వెంటనే చేయకూడదు. సహసా విదధీత న క్రియాం, సహసా క్రియాం న విదధీత, ఏ పనిని కూడా సాహసించి తొందరపాటుతో చేయకూడదు అని ఉంది. ఒక్కసారి చూశాడు. ఇంతలో ఈ చప్పుడికి వాళ్ళు లేచారు. లేచి, ఏమండి వచ్చారా, ఇదిగోండి మీ పిల్లవాడండి, మీరు సముద్రయానం మీదకి వెళ్తున్నప్పుడు, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు వీడు కడుపులో ఉన్నాడు కదా, మనకి పుట్టిన కుమారుడే అని చెప్పింది. అర్రే, పొరపాటున నేను కనుక చంపేసి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది అని పశ్చాత్తాపం చెందాడని వృత్తాంతం. అలాంటిదే ఇక్కడ కూడా. ఇప్పుడు ఆ పద్యం చూడండి. విల్లుంతాను భిల్లుడొక్కడరుగన్. ఒక భిల్లుడు వచ్చాట. భిల్లుడంటే వేటగాడు.
విల్లు తాను, తనతో పాటు ఏముంటుంది, విల్లు ఉంటుంది. విల్లు పట్టుకుని వచ్చాడు. విల్లున్ తానును భిల్లుడొక్కడరుగన్ విందింట, విందు జరిగే ఇంట అంటే ఇంకొక వేటగాడి ఇంటికి వచ్చాడు కదా, అది విందు ఇల్లు. అక్కడ ఏం పెట్టారు ఆయనకి, దుగ్ధాన్నమున్ భిల్లుండన్యుడు పెట్ట. దుగ్ధాన్నము అంటే పాయసం, దుగ్ధము అంటే పాలు కదా, పాయసాన్ని భిల్లుండు అన్యుడు పెట్ట. సరే, అతిథిగా వచ్చిన ఆ భిల్లుడికి ఆతిథేయుడైన భిల్లుడు పాయసం పెడితే వెళ్ళిపోయేటప్పుడు నార ఉడుకన్ వీక్షించి, పొయ్యి మీద నార ఉడుకుతుంటే వీక్షించి, ఆ నార ఉడికేటప్పుడు ఆ నురుగు పొగ ఎర్రగా పైకి వస్తుందన్నమాట. అది చూస్తే మాంసం వండుతూ ఉంటే పైనున్న రక్తం వచ్చినట్లుగా అనుకున్నాడు. చూసి దాన్ని ఏమన్నాడు, దొబ్బు అంచు. దొబ్బ అంటే మాంసము అని అనుకుని భ్రమపడి వాడు ఎల్లన్ వమ్ముగా చేసి. ఇది చాలా గొప్ప మాట. చాలా ఆలోచనతో ఆ 2-3 పదాలు వేశాడు రాయలు. ఇప్పటి వరకు వాడు చూపించినటువంటి అతిథి సత్కారాలు, ఆదరణ, ప్రేమ అన్నీ మొత్తం పోయాయి. ఎప్పుడైతే తేడా వచ్చిందో మనసులో, అంతకుముందు అబ్బాయి ఎంత బాగా చూశాడు, నన్ను పొంగిపోయాడు, నా కోసం పాయసం చేసి పెట్టాడు, నన్ను బాగా ఆదరించాడు, ప్రేమగా మాట్లాడాడు, ఇవన్నీ ఎప్పుడైతే ఒక విషపు బీజము లాంటి ఆలోచన మనసులో పడసూపిందో మొత్తం పోయింది. అదంతా వమ్మైపోయింది అన్నాడు. అది విశేషం. విల్లున్ తానును భిల్లుడొక్కడరుగన్ విందింట దుగ్ధన్నమున్ విల్లుండన్యుడు పెట్ట నార ఉడుకన్ వీక్షించి దొబ్బంచు వాడెల్లన్ వమ్ముగా చేసి. అంతకుముందు చూపించిన ప్రేమ, ఆదరణ అవన్నీ ఒమ్ముగా భావించి తన్ననుపరాన్, తనని పంపించడం కోసం వస్తే ఎందే తెగన్ చూడగా నుల్లంబై, ఎందే ఎక్కడైనా దారిలో, తెగన్ చూడగా వాడు అంతు చూడాలని, ఉల్లంబై మనసులో అనుకొని వెళ్తూ ఉంటే, ఎప్పటికీ వెళ్ళకపోతే ఈ కథ మనం మధ్యలో గ్యాప్లు ఫిల్ చేసుకోవాలండి. రాయల వారి పదగుంఫనం అంటే అది. ఆయన మొత్తం చెప్పడు, మధ్య మధ్యలో లింక్స్ ఉంటాయే, ఆ లింక్స్ అన్నింటినీ మనం ఊహించుకొని కథను అల్లుకోవాలి, లేకపోతే పద్యం అర్థం కాదు. చాలా దూరం వెళ్ళిపోయినా సరే వాడిని పంపించకుండా ఉంటే అప్పుడు ఈయన అన్నట్టు ఏమని, నార సననంపు నార చెడును అన్నాడు. అది కొటేషన్లో పెట్టాడు చూడండి. సనన్ అంపు, నువ్వు అనవయ్యా, వెళ్ళిరా అని వెనక్కి వెళ్ళి నన్ను పంపించు. నార చెడు, పొయ్యి మీద ఉన్న నార చెడిపోతుంది అని అనగా, చననంపు నార చెడునాన్ ఊహించి అప్పుడు తెలుసుకొని పోనంపడే, అరే వెళ్ళరా అని పంపించాడు కదా అన్నాడు. ఎందుకు ఈ కథ చెప్పాడు అంటే, ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఆటవికుల పట్ల నువ్వు ప్రవర్తించవలసిన తీరు. నాగరికులంటే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి కొంచెం సంయమనంతో ఉంటారు, వీళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళల్లో సహజంగా వీరత్వం ఉంటుంది కాబట్టి, నిత్యం మాంసం తింటూ ఉంటారు కాబట్టి, పౌరుషం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దేనికైనా తెగించడానికి వెనుకాడరు నాయన. ఆటవికులతో మాట్లాడేటప్పుడు, ఆటవిక అంటే అదేదో తప్పుడు పదం అనుకోకండి. అడవిలో సంచరించే వాళ్ళు, అడవిలో నివసించే వాళ్ళు ఆటవికులు అని అర్థం, అంతే. తర్వాత ఆటవికులు అంటే చదువు లేనివాడు, ఇలాంటి అర్థాలు వచ్చేసాయి. దానికి మనమేం చేయలేం. కానీ ఆటవిక అంటే అటవికి సంబంధించిన వాడు ఆటవికుడు, నగరానికి సంబంధించిన వాడు నాగరకుడు, అంతే. అలాంటి వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అందుకే వాల్మీకి మహర్షి కూడా ఇలాంటి లక్షణమే, ఏది పూర్తిగా చెప్పడు, మధ్య మధ్యలో మనం అల్లుకోవాలి. ఎందుకు ఇలా అన్నాడు, అన్ని సమయాలు ఒకేలా ఉండవు కదా, చాలా విషయాల్ని మనం పరిశోధన చేసి తెలుసుకోవాలంతే. అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే 24,000 శ్లోకాలు కాదు, ఇంకో 24,000 శ్లోకాలు అయ్యేది వాల్మీకి రామాయణాన్ని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ లక్షణాలని రాయలు కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టాడు.
మొట్టమొదటే మనం చూసామనుకోండి వాల్మీకి రామాయణంలో అసలు ఏమిటి, 11 గంటల వరకు వాల్మీకి మహర్షి స్నానం చేయకుండా కూర్చున్నాడా? ఇవన్నీ చెప్పడు. తపస్వాధ్యాయ నిరతం అంటూ మొదలు పెడతాడు కదా. నారద మహర్షిని ఎందుకు అడగాలి? వాల్మీకి తెలియదండి రాముడి గురించి? వాల్మీకి ఆశ్రమంలోనే సీతాదేవి ఉంది కదా. అప్పటికే రాముడి గుణగణాలన్నింటినీ కూడా లోకమంతా మెచ్చుకుంటున్నారు కదా. సీతాదేవి ద్వారా రాముడి గురించి తెలుసు కదా. ఆయనే గొప్ప మహర్షి కదా. మళ్ళీ నారద మహర్షి ద్వారా తెలుసుకోవటం ఏమిటి? ఇందాక మనం అనుకున్నట్లుగానే మనం ఎంత చదివినా, ఎంత చదువుకున్నా ఎవరి ద్వారా తెలుసుకోవాలో వాళ్ళ ద్వారా తెలుసుకుంటే కొన్ని రహస్యాలు తెలుస్తాయి. పైగా మనకి తెలిసిన విషయాలన్నీ ఇవి సరైనవా కావా అని విద్వన్మండలిలో పెట్టాలి. మన రంగంలో పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు మెచ్చుకుంటేనే దానికి రాణింపు తప్ప నీకు నువ్వు నేను గొప్పవాణ్ణి అనుకుంటే కుదరదు. అందువల్ల తనకి తెలిసిన విషయాలన్నింటినీ, రాముడికి సంబంధించిన గుణాలని నారదుడి ద్వారా వింటే, వాటిని చెబితే అప్పుడు దానికి రాణింపు ఎక్కువ ఉంటుంది అని తెలిసినవాడు కాబట్టి నారద మహర్షిని అడిగాడు. నారద మహర్షి ఆయన అన్నీ చెప్పడు, ఎక్కడా కఠినమైన మాట మాట్లాడడు. నారదుడి వాక్యాలు చూడండి, తిట్టినా సరే అబ్బా ఏం తిట్టాడండి, ఇంకోసారి తిడితే బాగుండు అన్నట్టుగా ఉంటాయి. మంచి నైపుణ్యం ఉన్నవాళ్ళు మాట్లాడతారు. లంకా నగరంలోకి వెళ్ళి హనుమంతుడు చెడామడా వాయించేశాడు కదా రావణాసురుణ్ణి. ఎంత తీయగా తిట్టాడో మనసులో అనుకుంటాడు రావణాసురుడు, అబ్బా ఇంకోసారి తిడితే బాగుండని. ఎక్కడ పరుషమైన వాక్యం ఉండదు. ఇలాంటి లక్షణాలన్నీ ఆదికవి అయిన వాల్మీకి నుంచి ఇలాంటి కవులంతా కొంచెం కొంచెం అక్కడక్కడ తెచ్చుకున్నారు. గ్యాప్ ఫిల్లింగ్స్ అంటే అది చేసుకోకపోతే ఈ పద్యం అర్థం కాదు. విల్లుంతానును భిల్లుడొక్కడరుగన్. విల్లుంతానును అని ఎందుకు అనడం అంటే, అవసరమైతే ప్రొఫెషనలిజం అంటారు కదా. డాక్టర్ గారు అంటే ఎప్పుడు చేతిలో స్టెథోస్కోప్ ఉండాలి, ఉంటేనే డాక్టర్ గారు. లాయర్ అంటే నల్లకోట వేసుకోవాలి, ఒక పేపర్ రౌండ్గా చుట్టుకుని ఇలా ఇలా చెయ్యి ఊపుతూ ఉండాలి. అలాగే భిల్లుడు అంటే చేతిలో విల్లు ఉండాలి. విల్లుంది కాబట్టి అవసరమైతే చంపేద్దాం అనుకున్నాడు, ఆయుధం ఉంది. అందువల్ల విల్లుతో కూడినటువంటి భిల్లుడికే విలువ, గౌరవం. అంతే చూడండి, పోలీసులు కూడా డ్రెస్లో వస్తే ఉండే గౌరవం వేరు, మఫ్టీలో వస్తే ఎవడో మామూలు మనిషి అనుకుంటారు, పక్కన పెట్టేస్తారు. విల్లుంతానును భిల్లుడొక్కడరుగన్ విందింట దుగ్ధన్నమున్ భిల్లుండన్యుడు బెట్ట నారయుడుగన్ వీక్షించి దొబ్బంచు వాడెల్లన్ వమ్ముగజేసి తన్ననుపరాన్ ఎందేన్ తెగంచూడగా ఉల్లంబై చననంపు నారజడునాన్ ఊహించి పోనంపడే. ఇలా ఉంటుంది నాయన, ఆటవికలతో చాలా జాగ్రత్తగా గమనించి ఉండు. వాడి బొదలు జఠర వైశ్వానరుడు కఫ ప్రముఖ దోషయుక్తి బలిమి చెడిన వెలి మహౌషధంబు బలమిచ్చుగతి ప్రతిసేయ వారి మదము చెరదు పరుడు చెరచు పరుడు. ఇది వైద్య పరిభాషకు సంబంధించిన ఒక పద్యం. అజీర్తి చేసింది, లోపల జఠరాగ్ని మందగించింది. వాడి పొదలు బాగా వాడిగా ఉండే, నకనకలాడుతూ ఏది పడేసినా బ్రహ్మాండంగా అరిగించగలిగినటువంటి జఠర వైశ్వానరుడు. వైశ్వానర అనే రూపంలో భగవంతుడే మన కడుపులో ఉంటాడని భగవద్గీత కూడా చెప్తోంది కదా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ప్రాణులందరి శరీరంలో వైశ్వానరుడు అనే పేరుతో భగవంతుడే ఉంటాడు. ఆ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు? అగ్ని. కాబట్టి వైశ్వానరుడు అంటే ఏం చెప్పాలి? అగ్ని అని చెప్పాలి. అదే జఠరాగ్ని. ఈ జఠరాగ్ని అందరికీ ఎంత ఉంటుంది అంటే ఆవగింజంత ఉంటుంది అని చెప్తారు, చిన్నది.
ఆ ఆవగించంత జఠరాగ్నిని తీర్చుకోవడం కోసమే మనం పుట్టిన తర్వాత ఎన్ని క్వింటాళ్ళు తిన్నాము. మాంసాహారం అయితే ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని వెళ్ళిపోయాయి, ఎన్ని పొలాలు వెళ్ళిపోయాయి, ఎన్ని ఎకరాలు వెళ్ళిపోయాయండి. మరి మనకే ఇలా ఉంటే భీముడికి జఠరాగ్ని అంగుష్ట మాత్రంగా ఉంటుందట. బొటన వేలు ఈ గీత నుంచి చివరి వరకు ఉన్నదానికి వృకము అని పేరు. వృకోదరుడు అంటే భీముడు. వృకోదరుడు అంటే వృకము అంటే నిఘంటువుల్లో ఏదో తోడేలు అని ఉంది కదా అని తోడేలు లాంటి ముఖం కలిగిన వాడు, తోడేలు లాంటి పొట్ట కలిగిన వాడు, ఇలా రకరకాల అర్థాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ వృకము అంటే ఈ జఠరాగ్ని ఇంత పరిమాణంలో ఉంటుంది అని అర్థం. వృకము అంటే బొటని వేలు గీత నుంచి పై వరకు ఉన్నదాన్ని వృకము అంటారు. అంత జఠరాగ్ని కలిగిన వాడు భీముడు. ఇంక వాడిని తట్టుకోవడం ఎవడి వల్ల అవుతుంది? సరే, అలాంటి జఠరాగ్ని మనలో మందగించినప్పుడు కఫ ప్రముఖ దోషయుక్తి బలిమి చెడిన, కఫము వల్ల కలిగిన దోషంతో ఆ వైశ్వానరుడు క్షీణించి మందగిస్తే, అంటే అజీర్తి చేస్తే, అరక్కపోతే, ఆకలి లేకపోతే మనం ఏం చేస్తామండి? బయట నుంచి మహౌషధంబు, ఒక ఔషధాన్ని మనం వేస్తాం. వేస్తే ఏమవుతుంది? దానివలన ఆ వైశ్వానరుడు మళ్ళీ బలం పుంజుకుంటాడు. అంటే ఈ కపము శ్లేష్మము ఇదంతా పోయి మళ్ళీ ఆ జఠరాగ్ని చక్కగా దీపిస్తుంది కదా. అలా బలమిచ్చు గతి, ఇది శరీరంలో జరిగే వ్యవహారం. ఇప్పుడు ఇక్కడే ఏదైనా మన దగ్గర పనిచేసే, మన కొలువులో పనిచేసేవాడు కొంచెం చెడిపోయి సరిగ్గా పని చేయలేదనుకోండి, ఏం చేయాలట? అంటే మనం చెప్పిన మాట వినటం లేదు, రాజుగారికి సంబంధించిన రహస్యాలన్నింటినీ తన దగ్గర పెట్టుకొని వాడు అటు ఇటు తోక జాడిస్తున్నాడు అనుకోండి, వాడికి ప్రతిగా ఇంకొకరిని తెచ్చిపెట్టాలట. ఎలా అయితే కడుపులో జఠరాగ్ని మందగించినప్పుడు ఒక ఔషధాన్ని వేస్తే జఠరాగ్ని మళ్ళీ సర్దుకుంటుందో దానంతటదే ఏం చేయాలి? కొత్త వాడిని తెచ్చిపెట్టాలి. తెచ్చిపెట్టేసరికి పాతవాడు తోక ముడుస్తాడు. మరి కొత్తవాడు కూడా పాతవాడు అవుతాడు కదండి కొన్నాళ్ళు పోయిన తర్వాత. అవనివ్వండి, కొంత సమయం పడుతుందిగా, అప్పుడు మళ్ళీ అలా అయితే ఇంకొకరిని తెచ్చిపెట్టండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది, ట్యాబ్లెట్ వేసాం, ఒకరోజు తగ్గింది, రేపు రాత్రి మళ్ళీ వచ్చింది, ఇంకోటి వేస్తాం. అంతే కదా, ఇది కూడా అంతే. ఈ ఒకరోజు బ్రహ్మాండంగా హాయిగా ఉండొచ్చు కదా, వాడు మళ్ళీ ఇక్కడ కుదురుకొని అన్ని విషయాలు తెలుసుకుని వాడు మళ్ళీ తోక జాడించడానికి సమయం పడుతుందిగా, ఈలోగా మన పనులన్నీ కొన్ని చక్కబెట్టుకోవచ్చు. ఇది రాజనీతి. ఏం చేయాలట? ప్రతిసేయ వారి మదము చెరచు పరుడు. పరుడు ఇంకొకరిని తెచ్చిపెడితే వాడు ప్రతిసేయ. అలా మన రాజ్యాంగానికి, మన రాజతంత్రానికి దుర్మార్గంగా వ్యవహరించేవాడు మనవాడే ఉంటే వాణ్ణి కట్టడి చేయడం కోసం బయట నుంచి ఇంకొకరిని కొత్తగా నియమిస్తే వాడి వలన వీడు సర్దుకుంటాడు. వాడు తర్వాత మళ్ళీ అలాగే పేటరేగిపోతే వాడికి కూడా ఇదే చికిత్స. ట్రీట్మెంట్ తెలిసిపోయిన తర్వాత మనకి ప్రాబ్లం ఏముందండి? ఎన్నిసార్లు వచ్చినా ట్యాబ్లెట్ వేసేస్తూ ఉంటాం అన్నట్టు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వాడి పొదలు జఠర వైశ్వానరుడు కఫ ప్రముఖ దోషయుక్తి బలిమి చెడిన వెలి మహౌషధంబు బలమిచ్చుగతి ప్రతిశేయ వారి మదము చెరచు పరుడు. ఎందుకంటే అవకాశం కోసం ప్రతి ఒక్కడు ఎదురు చూస్తూనే ఉంటాడు. పాత నీరు పోవాలి, కొత్త నీరు వస్తూ ఉంటుంది. పాతవాడికే అధికారం ఎక్కువ ఇచ్చి వాడికి రాజు చనువు ఎక్కువ ఇస్తే వాడు చివరికి రాజుగారినే ముంచేసే పరిస్థితి రావచ్చు. ఎవరైతే అణిచివేయబడతారో, పీడింపబడతారో వాళ్ళు ఎప్పుడూ అవకాశం కోసం చూస్తూనే ఉంటారు. దీనికి ఒక జానపద వృత్తాంతం ఉంది, ఒక జానపద కథ అన్నమాట. ఒక చోట ఒక నది పారుతూ ఉంటుంది. దాన్ని అటు ఇటు దాటించే ఒక వ్యక్తి ఉంటాడు. వాడి పేరు బల్లకట్టు పాపయ్య. ఏదో పేరు పెట్టుకోండి, ఏం పోయింది. బల్లకట్టు ఉంటుంది, గోదావరి జిల్లాలో తెలుసు కదా. ఈ రేవు ఇటు నుంచి అటు నుంచి, అటు నుంచి ఇటు నుంచి దాటిస్తూ ఉంటారు. ఆయనకో భార్య ఉంది. ఆవిడ ఆ రేవులోకి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్ళింది. ఇది బల్లకట్టు పాపయ్య భార్య.
ఆవిడ ఇలా స్నానం చేయడానికి రేవులోకి దిగ్గానే ఆ రేవుకి ఒక యజమానురాలు ఎవరో ఉంటుందిగా, ఆ రేవు దగ్గర ఏదో బల్ల వేసి కూర్చుని ఏదో డబ్బులు టికెట్లు అమ్మేవాళ్ళు ఏదో ఉంటారు, అప్పటి నుంచి వ్యాపారం ఉంటుంది. ఆవిడ హడావిడి చేసేసింది, అందరూ వచ్చేయండి వచ్చేయండి సమయం అయిపోయింది, మీరు ఇక్కడ స్నానం చేయడానికి వీల్లేదు. ఏమిటి కారణం అంటే, రేపు ఈ రేవులో స్నానం చేయడానికి రాజుగారి కుమార్తె వస్తుంది, అందువల్ల మేము ఇదంతా శుభ్రం చేసుకోవాలి, మీరంతా వెళ్ళిపోండి అనేసరికి పాపం ఆవిడ సగం సగం స్నానం చేసి వచ్చేసింది. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇంటికి వచ్చి మొగుడు మీద పడింది, విరుచుకు పడింది. నువ్వు ఉన్నావు, అలా బల్లకట్టు నడుపుకుంటూ ఉంటే ఏమొస్తుంది? దానికి కారణం ఏమిటయ్యా అంటే, రాజకుమారి కాదు రావటం, ఆ రాజుగారి ఆస్థానంలో ఉన్న జ్యోతిష్కుడి భార్య వస్తోందట. డిఎస్పి గారి వైఫ్ అన్నట్టు అనమాట. ఎస్పీ గారి వైఫ్, ఎస్పీ గారి కంటే ఎస్పీ గారి వైఫ్ బాగా పవర్ఫుల్ అన్నట్టు. బల్లకట్టు జ్యోతిష్కుడు అన్నమాట ఈ వృత్తాంతం. అది ఆస్థాన జ్యోతిష్కుడి భార్య వస్తోందటండి, రాజకుమార్తె కూడా కాదు, ఆస్థాన జ్యోతిష్కుడి భార్య. సరే ఈవిడొచ్చి అంది, నువ్వు ఉన్న బలంగా జ్యోతిష్కుడు అయిపోయావనుకో మనకు కూడా మంచి గౌరవం వస్తుంది కదా అందిట. నీ బొంద నేను జ్యోతిష్కుడిని ఎక్కడవుతానే, ఈ బల్ల నడపడమే సరిగా రాదు నాకు అన్నాడు. అయినా సరే నువ్వు జ్యోతిష్కుడు కాలేదంటే నీకు విడాకులు ఇచ్చేస్తానంది. సరే ఏం చేద్దాం, ప్రయత్నం చేద్దాం అనుకుని వాడు ఏం చేశాట, ఒక దుప్పటి పరుచుకుని అక్కడే ఆ రేవు దగ్గర ఎదురుగుండా ఏదో చిలక జోస్యం చెప్పుకునేవాళ్ళలాగా కూర్చున్నాడు. ఎందుకంటే జ్యోతిష్కుడు కాకపోతే భార్య విడాకులు ఇస్తానంది కదా, మీకు టూకీగా చెప్పేస్తా అనేసరికి సరే తర్వాత రోజు అన్నట్లుగానే ఆ జ్యోతిష్కుడి గారి భార్య, ఆ భార్యతో పాటు రాజకుమారి అందరూ వచ్చారు. వాళ్ళంతమంది వస్తారు కదా, ఒకలే రావాల్సిందే ఉంది. రాజకుమారి స్నానం చేస్తూ ఆ చెలికెత్తెకి ఒక ఉంగరం ఇచ్చింది, చాలా విలువైన ఉంగరం, దీన్ని దాచిపెట్టాను. ఆ చెలికెత్తె ఎక్కడ దాచాలో తెలియక అక్కడ ఒక గోడ ఉంటే ఆ గోడకు ఒక చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో పెట్టి అక్కడ రేవు దగ్గర తలనీలాలు అవి ఇస్తూ ఉంటారుగా, ఎవరూ చూడకుండా ఏదో ఇంత జుట్టు ఒక పిడచేదో ఉంటే దాన్ని అడ్డుగా పెట్టేసి వెళ్ళిందట. తర్వాత పాపం రాజకుమార్తెకి సంబంధించిన పనులన్నింటిల్లో మునిగిపోయి మర్చిపోయింది. తర్వాత రాజకుమార్తె అడిగింది, ఏది ఆ ఉంగరం తీసుకురా, మర్చిపోయింది. ఎక్కడ పెట్టాను అనుకుంది. ఎట్లా, అది చాలా విలువైన ఉంగరమే, అది ఇవ్వకపోతే రాజకుమార్తె చంపేస్తుంది అనుకుని ఇలా చూసేసరికి మన జ్యోతిష్కుడు కనిపించాడు. జ్యోతిష్కుడు ఉన్నాడు కదా, ఈయన అడిగితే చెప్పేస్తాడని వచ్చి అడిగింది. ఈ హడావిడిలో ఆడు అటు తిరిగి ఇటు తిరిగి కాలు తట్టుకుని పడిపోయింది, తలకి ఇంత కన్నం పడింది. ఎవరికి? ఆ చెలికెత్తికి. వచ్చి కంగారుగా మీరు చెప్పండి, రాణి గారి ఉంగరం నేను ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అంటే వాడు పాపం యగాదిగా చూసి బిత్తర చూపులు చూసి ఏం చెప్పమంటావు, జుట్టు కనిపిస్తోంది, నీ తల మీద కన్నం కనిపిస్తోంది అని గొడుక్కుంటున్నట్ట, ఆ కన్నం జుట్టు అని. వెంటనే దీనికి వెలిగేసింది. అక్కడ ఏదో గోడకు ఒక కన్నం ఉంటే ఆ కన్నంలో పెట్టాను, దాని మీద జుట్టు పెట్టాను. అబ్బా నువ్వు ఎంత జ్యోతిష్కుడు అయ్యా అని వాడిని అక్కడే పొగిడేసి వెళ్ళి రాజకుమార్తెకి చెప్తాను. రాజకుమార్తె వెళ్ళి రాజుగారికి చెప్తే రాజుగారు, ఎవరండి ఆయన్ని తీసుకురండి, మన ఆస్థానంలో ఒక జ్యోతిష్కుడి కింద నియమిద్దామని నియమించేసి. అదృష్టం ఉంటే అలా ఉంటుంది కదా. సరే అక్కడి నుంచి వాడు పరిస్థితి నడుస్తోంది. సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత రాజుగారి ఆస్థానంలోనూ అంతఃపురంలోనూ దొంగలు పడ్డారు, నగలన్నీ పోయాయి. ఈ కొత్త జ్యోతిష్కుడిని పిలవండిరా అన్నారు. కొత్తవాడికి కొత్త పనులు అప్పు చెప్తూ ఉంటారు కదా, ఇదిగో ఆభరణాలన్నీ పోయాయి, 40 రోజులు టైం ఇస్తున్నాను నీకు, 40 రోజుల్లో ఆ దొంగల ఆచూకీ చెప్పకపోయావంటే నీ అంతు చూస్తానన్నాడు రాజుగారు. ఇక వీళ్ళు లబో దిబ్బోమంటూ ఇంటికి వచ్చాడు. ఇదిగో ఉన్నవాడిని ఉండకుండా బల్లపట్టు నడుపుకునేవాడిని నన్ను జ్యోతిష్కుడు అన్నావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని, సరే మనం 40 రోజులు అయిన తర్వాత ఈ ఊరు విరిచి పారిపోదాం, ఎందుకంటే 40 రోజులు మనకు గడువు ఉంది కాబట్టి. అందువలన ఇది ఇరాన్లో జానపద కథ అనమాట. అందువలన ఖర్జూరాలు వాళ్ళు ఎక్కువ తింటారు కదా, 40 ఖర్జూరాలు భార్య ఒక కుండలో పెట్టి భర్త చెప్పాడు, నాకు రోజుకో ఖర్జూరం ఇవ్వు, ఇచ్చావనుకో మనకి లెక్క తెలిసిపోతుంది, 40 రోజులు అవగానే చివరి రోజు మనం పారిపోదాం అనుకున్నారు. సరే మొదటి రోజు అప్పటికే ఆ వార్త అంతా తెలిసిపోయింది దొంగలకి. ఆ దొంగలు ఎంతమంది ఉన్నారట? 40 మంది ఉన్నారట. 40 మంది మీటింగ్ పెట్టుకుని మనం చేసిన ఈ దొంగతనం గురించి రాజుగారు ఏం చేస్తున్నారంటే ఆ కేసుని ఒక జ్యోతిష్కుడికి అప్పచెప్పారండి అన్నారు.
అయితే ఆ జ్యోతిష్కుడు ఏం చేస్తున్నాడో, మనల్ని పట్టుకోవాలని ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడో తెలుసుకురమ్మని ఒకరిని పంపించారు, 40వ దొంగని. వాడు చిలా కిటికీలోంచి చూశాడు. అప్పుడు అదే సమయంలో ఈ భార్య ఆ కుండలోంచి ఒక ఖర్జూరం తీసి, ఏమండి ఇది మొదటిదండి అన్నది. ఖర్జూరం ఇస్తూ వెంటనే వాడు హఠాత్తుగా కింద పడిపోయి, అమ్మో నేను వచ్చినట్టు విషయం తెలిసిపోయింది, మొదటిది అంటోంది అని అనుకుని వెళ్ళి చెప్పాడు. అలాగే రెండో రోజు ఒకరిని పంపించాడు. అదే రోజు వాడు ఎప్పుడో వస్తాడు, వచ్చి ఏం మాట్లాడుకుంటారని వినాలని ఉంటే సరిగ్గా ఈ సమయంలో, ఏమండి ఇది రెండోది, ఇది మూడోది, ఇది నాలుగోది, 40 రోజులు అలా అయింది. చివరికి దొంగల నాయకుడే వచ్చాడు. వచ్చేసరికి చివరి రోజు భార్య అంది, ఏమండి ఇది చివరిది పెద్దది అందిట ఖర్జూరం ఇస్తూ. అమ్మో నేను నాయకుడినన్న విషయం కూడా తెలిసిపోయింది, అందువల్ల ఇంకేం చేసేదేం లేదని వాడు కిటికీలోంచి బయట లోపలికి వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి, ఈ ఆభరణాలన్నీ ఇచ్చేస్తానండి అని చెప్పి రాజుగారికి సరెండర్ అయిపోయి నగలన్నీ ఇచ్చేసాడు. ఇంకేముంది, మన జ్యోతిష్కుడు ప్రభ వెలిగిపోయిందన్న. సరే బాగానే ఉంది. ఒకరోజు రాజుగారి పక్కనే ఉన్నాడు జ్యోతిష్కుడు. రాజుగారు ఏం చేశాట, ఒక మిడత వెళ్తూ ఉంటే ఇలా పట్టుకున్నాడు. మొదటిసారి ప్రయత్నం చేశాడు, దొరకల. రెండోసారి ప్రయత్నం చేశాడు, దొరకల. మూడోసారి పట్టేశాడు. ఆ పట్టుకోవడం చూడలేదు పాపం జ్యోతిష్కుడు. అటు వెళ్తుంటే, ఏమండి జ్యోతిష్కుల వారు ఇటు రండి, నా చేతిలో ఏముంది చెప్పండి అన్న. అయిపోయింది, చచ్చింది గొర్రె. వీడు గొనుక్కుంటున్నాడు. మొదటిసారి తప్పిపోయింది, రెండోసారి అదృష్టం కలిసి వచ్చింది, మూడోసారి ఇంకంతే, రాజుగారి గుప్పెటి నుంచి విడిపడేదే లేదు, చిక్కుకుపోయినట్టే అన్నాడు. సరిపోయిందిగా, మిడతని మొదటిసారి దాన్ని తప్పించుకుంది, రెండోసారి అదృష్టం కలిసి వచ్చింది, మూడోసారి అబ్బా మీరు ఎంత గొప్ప జ్యోతిష్కులండి, ఇక్కడ జరిగిన విషయాన్ని చూసినట్టు చెప్పేశారు అని ఆయన్ని ఇంకా గొప్పవాడిని చేసేసి ఇంకా సన్మానాలు అవి చేసేసారు. కానీ వీడికి మాత్రం ఆదుర్ద పెరుగుతూనే ఉంది. ఏం చేయాలి? సరే ఒక ఆలోచన చేశాడు, నేను పిచ్చివాడిని అని నమ్మించేసినట్టయితే అప్పుడు రాజుగారు నన్ను వదిలేస్తాడు, ఏదో వెర్రివాడైపోయాడులే అని పొమ్మంటాడు, ఎటో పోదాం బతుకుదాం అనుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ప్రాణం మీదకి వస్తుందో తెలియదు. నిజమైన జ్యోతిష్కుడు అయితే ఏదో తీర్చేవాడు. అందుకని ఒకరోజు స్నానం చేస్తున్నాడు, ఒంటి మీద బట్టలు లేవు. ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఉన్నట్టుగా వీధుల్లో పిచ్చి కేకలు వేస్తూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళిపోయి రాజుగారిని ఏదో పట్టి కుదిపి పారేసామనుకోండి, వీడికి పిచ్చెక్కిందని నన్ను తోసేస్తాడు అనుకుని అలా వెళ్ళి వీధుల్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి రాజుగారిని పట్టుకుని భుజం మీద వేసుకుని వీధుల్లోకి తీసుకొచ్చేసాడు. అందరూ ఆశ్చర్యపోయారు, నిజంగా వీడికి పిచ్చి పట్టిందా అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే రాజుగారిని బయటికి తీసుకువచ్చాడో ఆ అంతఃపురం పైకప్పు కూలి అక్కడ ఉన్న వాళ్ళంతా చచ్చారు. అబ్బబ్బబ్బా ఈయన ఎంత గొప్ప జ్యోతిష్కుడు అండి, రాజుగారికి ప్రమాదం జరుగుతుందని తెలిసి తాను స్నానం చేస్తూ కూడా బట్టలు వేసుకోకుండా కూడా వచ్చి రాజుగారిని రక్షించాడంటే అని వెంటనే ఆయన్ని ఆస్థాన జ్యోతిష్కుడు పదవిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు చూడండి, తర్వాత రోజు మళ్ళీ ఆ తిరణాళ్ళు ఏవో వచ్చాయి. అప్పుడు తప్పుకోండి అంటున్నారు. ఎవరు వస్తున్నారు? ఆస్థాన జ్యోతిష్కుడి భార్య వస్తోంది, అందరూ ఖాళీ చేయండి అన్నారు. కాబట్టి అదృష్టం అంటే అలా ఉంటుంది అని చెప్పడం. వాడి మొదలు ఇతర వైశ్వానరుడు కప ప్రముఖ దోషయుక్తి బలిమి చెడిన వెలి మహౌషధంబు బలమిచ్చుగతి. ఒక గొప్ప ఔషధాన్ని ఇచ్చినప్పుడు ఆ జఠరాగ్ని మళ్ళీ ఎలా బలాన్ని పుంజుకుంటుందో అట్లాగే ప్రతిశేయ వారి మదము చెరచుపరుడు. వాణ్ణి అణచడానికి బయట నుంచి ఒకరిని తీసుకురావాలి అని చెప్తున్నారు. వైశ్వానరుడు అంటే విశేషాం నరాణాం అయం అంటే లోపల ఉన్న ప్రాణులలో విశేషమైనది అని అర్థం. ఇక తర్వాత పద్యం చూడండి. ఒకటికి రోయకుండ, అదేనా, ఒకటికి రోయకుండ కనుమున్నవియున్ ద్రుపదుండు మారణేష్టికి పసిజూపి వేడ మునిసింహుడొకండు. అందరి పద్యాలలాగా ధారాశుద్ధి ఉండదు రాయలు గారివి. అందువల్ల ఆ పద్యాలు ఎలా ఉంటాయంటే చదవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి, గొగ్గురు పళ్ళలాగా ఉంటాయి అన్నారు. డెంటిస్టులు చూడండి, వంకర టింకర పళ్ళు ఉన్న వాళ్ళని ఎలా సరిచేస్తారో అలా సరిచేయలేము ఈ పద్యాలు. ఎందుకంటే చిన్న చిన్న పదాలు, ఒకటి అటు తిరిగి ఉంటుంది, ఒకటి ఇటు తిరిగి ఉంటుంది. అదే పెద్దన గారి పద్యాలు, కొంతమంది పద్యాలు అయితే ఇలా చదవగానే జారిపోతాయి. జారుడు బండ మీద నుంచి ఎలా అయితే హాయిగా జారిపోతామో పద్యం జారిపోతుంది. ఇది అలా కాదు. ఒకటికి రోయకుంట
కనుమున్న వియున్ ద్రుపదుండు మారణేష్టికి పసి చూపి వేడ మునిసింహుడొకండు తమన్న వెల్పు పండొకడు అపవిత్ర భూమి గనియొల్లక ఏ జనతా గ్రహించే రోయకనియే కాన అట్లెరుగనౌ జను సర్వముగాన శక్యమే. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఏదో అన్నం మొత్తం కలిగి తిప్పి మెతుకుని నువ్వు ఉడికావా లేదా అని అడుగుతా ఉంటండి. ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మొట్టమొదటిసారి మనం కనిపించినప్పుడు చాలా మంచిగా ఉండాలి. తర్వాత నువ్వు ఎన్ని వేషాలు వేసినా అదే వాళ్ళ ముద్ర, వాళ్ళ మనసులో అదే ముద్ర పడుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. పూర్వం ద్రుపదుడు ఒక యాగం చేయాలనుకున్నట్ట. ఏమిటది? మారణేష్టి. సమస్త రాజులు నాశనమైపోయి తనకు వశమయ్యేలాగా ఒక ఇష్టి చేయాలన్నాడు, ఒక యాగం. ఆ యాగం చేయాలని ద్రుపదుడు అడిగాడు. ఒక మునిసింహుణ్ణి అడిగాడు, అంటే యజ్ఞం చేయించే ఒక మహర్షిని అడిగాడు. ఆయన పేరు ఉపయాజుడు. మహాభారతంలో ఉంటుంది ఈ వృత్తాంతం. ఉపయాజుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు మారణేష్టి చేయించి పెట్టాలి మహర్షి అని అడిగితే వెంటనే ఆయన అన్నట్ట, నాకు కుదరదండి, నేను చెయ్యను. అయితే మీరు కోరినటువంటి కోరిక తీర్చగలిగిన వాడు మా అన్న. మనం అంతకుముందు ఖాండిక్య కేశిధ్వజ సంవాదం చదివాను, చూసారా? జ్ఞానానికి కర్మకి తేడా ఏమిటి అని చెప్పడం కోసం ఆ ఉపాఖ్యానాన్ని రాయలు అద్భుతంగా వాడుకున్నాడు. ఇక్కడ రాజనీతిని యామనుల చేత చెప్పిస్తున్నాడు. ద్రుపదుడు అంటాడు, ఈ యాగాన్ని కనుక నువ్వు చేయిస్తే నీకు ఎంతో పశు సంపద ఇస్తాను. పశువులు అంటే గోళ్ళని, ఆవులు ఇస్తాను, గోవులు ఇస్తాను అన్నాడు. నువ్వు ఎన్ని గోవులు ఇచ్చినా సరే నేను చెయ్యను. ఎందుకని? అది మారణేష్టి. అయితే నీ కోరిక తీర్చేవాడు నా సోదరుడు ఉన్నాడు, మా అన్న చేస్తాడు, వెళ్ళు. అదేంటయ్యా నువ్వు చేయకపోతే మీ అన్న ఎలా చేస్తాడని చెప్తున్నావంటే అంతే. ఎందుకంటే మే ఇద్దరం ఒకసారి నడుచుకుంటూ వెళ్తున్నాం. చెట్టుపై నుండి ఒక పండు పడింది. ఆ పండు ఎక్కడ పడింది? అశుద్ధంలో పడింది. అయితే నేను అది చూసి ఆ పండుని తీసుకోకుండా వెళ్ళిపోయా. కానీ మా అన్నయ్య మాత్రం అది అశుద్ధం అనుకోకుండా చక్కగా దాన్ని తీసి కడుక్కొని హాయిగా తీసుకున్నాడు. అంటే ఏమిటి? ధనం కోసం ఏమైనా చేసేవాడు మా అన్నయ్య అని తెలిసిపోయింది కదా. ఒక చిన్న విషయాన్ని పట్టుకుని వాడి వ్యక్తిత్వాన్ని, వాడి చారిత్రం మొత్తాన్ని మనం నిర్ణయించవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి ఎలాంటి వాడు అని తెలుసుకోవాలంటే ఒక రోజంతా వాడి వెనకాల ఉండి సీసీ కెమెరా పెట్టి ఏం చేస్తున్నాడని చూడక్కర్లా. ఒక్క పని, వాడు మాట్లాడిన ఒక్క మాట, ఒక్క చేష్ట, ఒక్క చూపు, ఒక్క చేత చూస్తే చాలయ్యా. రాజు అన్నవాడు అలా తెలుసుకోవాలి. అలా కాకుండా ప్రతి ఒక్కడిని వాడి జీవితం అంతా చూస్తానంటే నీ జీవితం అయిపోతుంది అని ఉపయాజుడు తన అన్న అయిన యాజుడు గురించి చెప్పాడు. అంతే. వాడు కక్కుర్తి ఫెలో అండి. అశుద్ధంలో పడిన పండును కూడా వదలలేడు. కాబట్టి నువ్వు ఇస్తానన్న పశువులకి వాడు కక్కుర్తిపడి ఏ పనైనా చేస్తాడు. మారణేష్టి ఏమిటి? ఎలాంటి యాగం చేయించమన్నా చేయిస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి వాడితో చేయించుకో అని చెప్పాడు. చూడండి, అంత వృత్తాంతాన్ని తీసుకొచ్చి ఒక పద్యంలో పెట్టేశాడు. ఒకటికి రోయకొంట కను మున్నవియున్. ఎక్కువ తెలుసుకోవాలంటే ఒకటి చూడు చాలంతే. ఒక్కదాన్ని బట్టి అన్నింటినీ కూడా నువ్వు ఊహించవచ్చు. ఉదాహరణ ఏమిటంటే ద్రుపదుడు మారణేష్టికి, మారణ యాగానికి పసి చూపి, పసి అంటే పశువులు, అంటే ఆవులు ఇస్తానంటే అని వేడుకొనగా మునిసింహుడొకండు, ఒక మునిసింహుడు అంటే మునులలో శ్రేష్ఠుడు. ఆయన పేరేమిటి? యాజుడు, ఉపయాజుడు. ఏమన్నట్ట? తమన్న వేల్చు, తమ అన్న వేల్చు. వేల్చుట అంటే యాగం చేయటం. యాగంలో యాగగుండంలో వేశారు అనకూడదు, వేల్చుట అంటారు. ఆయన చేస్తాడు అని చెప్పడం. ఎలా చెప్పాడు? దేని ఆధారంగా చెప్పాడు అంటే పండు ఒకడు, ఒక పండు అపవిత్ర భూమికని, అపవిత్రమైన స్థలంలో పడితే అది చూసి వల్లక ఏ చన, నాకు అక్కర్లేదని నేను వెళ్ళిపోతే
తా గ్రహించే, తాను చక్కగా తీసుకుని దాన్ని కడుక్కొని హాయిగా తీసుకున్నాడు, ఏమాత్రం అసహించుకోలేదు. రోయక, అరే అది పడకూడని చోట పడిందే అని అనుకోలేదుట. అనియే అని చెప్పాట సమాధానం. కాన అట్లు ఎరుగనవు జను, ఏ మనిషినైనా సరే నువ్వు అలా తెలుసుకోవాలి, వాడు చేసినటువంటి ఒక్క చేష్ట ద్వారా తెలుసుకోవాలి. సర్వము కాన శక్యమే, అంతా చూడాలంటే మన వల్ల అవుతుందా? అవ్వదు. లాలన ఆరక్షుల గమినేలి తెలిసి మృత్యునాజ్ఞయిడక అతడు చరణ్భో లాతినిడ అయశమెంతే లేవదే శూల పృథు వణి న్యాయమునన్. శూల పృథుక్ వణిక్ న్యాయము, శూల పృథు వణిక్ న్యాయము, ఇది ఒక న్యాయం సంస్కృతంలో. ఎలాట? కొరత వెయ్యడం అనే ఒక శిక్ష ఉంటుంది, వినుంటారు మీరు. కొరత వేయటం అంటే ఊరి వెలుపల ఒక పొడవాటి కర్ర ఉంటుంది, సన్నగా ఉంటుంది, అది చాలా దారుణమైన శిక్ష. ఈ మనిషిని తీసుకుని వెళ్ళి ఆ పొడవాటి ఆ చువ్వకి ఇలా గుచ్చేస్తారనమాట, కడుపులో దిగబడేలాగా వాడిని గుచ్చి చంపేస్తారు. పొడవాటి కర్ర కానీ లేదా బాగా సూదిగా మొనదేలిన రాయి కానీ ఉంటుంది, దానికి వెళ్ళి వాడిని గుచ్చి చంపడాన్ని కొరత వేయటం అంటారు. తర్వాత ఉరి తీయటం ఇలాంటివి రకరకాలు వచ్చాయి కదా, దానికి కొరత అనే శిక్ష. అంటే పాలకులు తెలివి తక్కువ వాళ్ళు, ఆ పాలకుల దగ్గర పనిచేసేవాళ్ళు మూర్ఖులు ఉంటే ప్రజలు అనాథలైపోతారండి. ఎంత గొప్ప నీతి! ఒక బక్క పలసగా ఉన్నవాడికి ఈ కొరత విధించాట రాజు. ఎంత సన్నగా ఉన్నాడంటే రివటలాగా ఉన్నాడు. వాణ్ణి తలారులు తీసుకుని వెళ్ళి ఆరక్షకులు కొరత వేయడానికి తీసుకువెళ్ళాట. వాడు వెంటనే ఒక క్షణం ఆగండి అయ్యా అన్నాడు. ఏమిటి అన్నాడు. నేనేమో ఇంత సన్నగా ఉన్నాను, నాకంటే లావుగా ఉంది ఆ కర్ర, నన్ను ఎలా గుచ్చుతారు అన్నట్టు. వాడు సన్నగా ఉన్నాడు కదా, నేను ఆ కొరత వేసే కర్ర కంటే సన్నగా ఉన్నాను, నన్ను ఎలా గుచ్చటం కుదురుతుంది అన్నట్టు. వీళ్ళు మూర్ఖులు కదా, అవును కదా నిజమే, నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, అది లావుగా ఉంది. వచ్చి రాజుగారికి చెప్పారు. చెప్తే రాజు అన్నట్ట, అయితే లావుగా ఉన్నాడిని చూసి కొరత వేసేయండి అన్నట్టు. మీకు కనిపించిన లావుగా ఉన్నవాడిని కొరత వేయండి అన్నట్టు. పాపం వాళ్ళు వెళ్ళి ఆ దారినే ఒక కోమటానికి పోతున్నట్ట, వణిక్ వ్యాపారస్తుడు అన్నాడు, మంచి స్థూలకాయంతో ఉన్నాడు, వాడిని తీసుకుని వెళ్ళి కొరత వేసేసాడు. అది శూల పృథు వణిక్ న్యాయము అంటారు. శూల, ఆ శూలానికి పృథు పెద్దగా లావుగా ఉన్న వణిక్ వ్యాపారిని కొరత వేయడం అనే న్యాయం. అంటే ఆలోచన లేకుండా ఎవడో ఏదో చెప్పింది పట్టుకుని విని తెలివి తక్కువ వాడు చెప్పినది మూర్ఖంగా ప్రవర్తిస్తే దాన్ని శూల పృథు వణి న్యాయము అంటారు. అట్లా ఉంది పరిస్థితి. లాలన, నువ్వేం చేయాలి? లాలించి ఆరక్షకుల గమినేలి, ఆరక్షకులు అంటే తలవరులు, అంటే పోలీసు వారు అనమాట, రక్షక భటులు. వాళ్ళని చాలా జాగ్రత్తగా నువ్వు నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. తెలిసి మృత్యున్ ఆజ్ఞయిడా, ఎవడైనా ఒక దొంగ తప్పు చేశాడు అని తెలిస్తే వాడికి వెంటనే కొరత విధించేయాలి. ఆ కొరత విధించే శిక్ష వేయవలసి వస్తే అది వెంటనే అమలు చేయాలి తప్ప ఎప్పుడో తర్వాత వేస్తానంటే కుదరదు. వాడిని తీసుకుని వెళ్ళి నువ్వు చెరసాలలో పెడితే వాడు తప్పించుకుపోయాడు అనుకో, అదే చెప్తున్నాడు, ఆజ్ఞ ఇడక, వెంటనే ఆజ్ఞ ఇచ్చేయాలి, వాడికి కొరత విధించే ఆజ్ఞ ఇవ్వాలి. అంటే న్యాయ వ్యవస్థ చాలా వేగంగా పనిచేయాలని చెప్తున్నాడు. అతడు చరణ్ పో, వాడిని చక్కగా చెరసాలలో పెట్టి వాడికి రకరకాలైన లగ్జరీస్ అన్నీ కల్పించారనుకోండి, వాడు ఏం చేస్తాడు, అక్కడి నుంచి తప్పించుకుపోతాడు. తప్పించుకుపోతే అపకీర్తి ఎవరికి? నీకేగా. చరణ్బో లాతినిడా అయశము ఎంతే లేవదే, వాడు ఎక్కడికో పోయి ఎక్కడికో వెళ్తే నీకు అపకీర్తి లభిస్తుంది. శూల పృథు వణిన్యాయమునన్, అదిగో ఆ శూల పృథు వణిన్యాయంలాగా నీకు అపకీర్తి లభిస్తుంది.
న్యాయం వెంటనే అమలు చేయాలి, తెలివిగా ప్రవర్తించాలి. తెలివిగా ప్రవర్తించకపోతే నువ్వు నష్టపోవలసి వస్తుంది. దండనీతిని బాగా జాగ్రత్తగా చేయాలి అని చెప్తున్నాడు. రాజ్యాంగంలో, రాచరిక వ్యవస్థలో, రాజు పరిపాలనలో దండనీతి చాలా ప్రముఖమైనది. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతయ అని 4 రాజశేఖరుడు కావ్యమీమాంసలో చెప్తాడు. అన్వీక్షకి అంటే రాజు పరిపాలన చేసేటప్పుడు తార్కికంగా ఆలోచించాలి అన్నాడు. తర్కం, అది అన్వీక్షకి అంటాడు. అంటే ఇది చెయ్యాలా చెయ్యొద్దా, చేస్తే ఎలా చెయ్యాలి అనే తార్కిక బుద్ధితో ఆలోచన చేయడం అన్వీక్షకి. అంటే ఈ తర్కాన్ని ఎలా వాడతావు? ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు, వేద ప్రమాణంతో వాడాలి అని రెండవది. త్రయీ అన్నాడు. అన్వీక్షకి, త్రయీ. తరువాత వార్త. వార్త అంటే ఇప్పుడు మనం న్యూస్ అనే అర్థంలో వాడుతున్నాం, కానీ వార్త అంటే అర్థం ఏమిటంటే వృత్తి అన్న పదం నుంచి వచ్చింది. వార్త అనేది ఆకారాంత స్త్రీలింగ శబ్దం. వార్త అంటే వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం, ఈ 3ంటికి వార్త అని పేరు. నన్నయ్య గారు అంటారు కదా, వార్తయందు జగము వర్తిల్లుచున్నది. అక్కడ వార్త అంటే మనం న్యూస్ అనే అర్థంలో వార్త అని పేపర్ పెట్టినప్పుడు దీన్ని వాళ్ళకి శీర్షికగా పెట్టేసుకున్నారు. కానీ నన్నయ్య గారు అక్కడ వాడింది వార్త అంటే అర్థం ఏమిటంటే ఏది వ్యవసాయము, పశుపోషణ, వ్యాపారం, ఈ 3 లేకపోతే అసలు లోకం ఎక్కడుంది? ఈ 3 ఉంటేనే ధనం ఒకరి చేతుల్లో ఒకరు మారుతుంది, వస్తువులు మారుతాయి, మొత్తం మనుషులంతా జీవించడం అనేది జరుగుతుంది. అందువలన వార్తయందు జగము వర్తిల్లుచున్నది. వార్త లేకపోతే ఈ లోకం అంధకార బంధురం అవుతుంది. కాబట్టి వార్తని జాగ్రత్తగా చూసుకోవాలయ్యా అని మహాభారతం చెప్తోంది. మరి ఇది వార్త అంటే. అన్వీక్షకి ఉండాలి రాజుకి. ఆ అన్వీక్షకి త్రయీ వేద ప్రమాణంతో ఉండాలి. ఈ 2ంటి ఆధారంగా వార్తని నిర్వహించాలి. ఈ వార్తని నిర్వహించేటప్పుడే గొడవలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు దండనీతిని వాడాలి. ఇవి 4 ప్రధానమైనటువంటి అంగాలు పరిపాలనలో. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి. ఇందులో చాలా చర్చోపచర్చలు ఉన్నాయి. అన్వీక్షకి ఒక్కటే ముఖ్యమండి. శుక్రాచార్యుడు అంటాడు, శుక్రనీతి అనేది చాలా గొప్ప నీతి. ఆ శుక్రాచార్యుడి అభిమతంలో దండనీతి అనేదే ప్రధానం. అన్నీ అందులోనే ఉన్నాయి. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళంతా తప్పులు చేసేవాళ్ళే, ఉప్పు చేసేవాడు ఎవడుంటాడు. అందువల్ల దండనీతిని బాగా ప్రయోగించాలి. శుక్రాచార్యుడి శిష్యులు, కొడుకులు, చండామార్కులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే వార్త, దండనీతి ఈ 2 ముఖ్యమైనవి. ఏమంటే మీరు దండనీతి నిర్వహించాలన్నా, వార్త నిర్వహించాలన్నా వేద ప్రమాణం ఉండాలి. వేద ప్రమాణం లేకుండా ఏం చేస్తాం? ఆ వేదం అర్థం కావాలంటే తర్కబుద్ధి ఉండాలి. కాబట్టి 4 కలిపి ఒకటే. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు శిక్ష విధించాలి అని అనుకున్నప్పుడు వెంటనే దాన్ని అమలుపరచాలి తప్ప దాన్ని ఆలస్యం చేయకూడదు. చేస్తే శూల పృథు వణి న్యాయంలాగా అయిపోతుంది. కొంతకాలం పోయిందంటే ఏదో అయిపోతుంది. ఎవడు పడితే అది, ఏది పడితే అది చేస్తారు. ముగించేస్తాను 1-2 పద్యాలే. కన్నొకటి నిద్రవో పెరకంట జాగరంబు గావించు బూరుహాగ్రహంబు మీది అచ్చబల్లంబు గతి భోగమనుభవించు నెడను బహిరంతరములపై దృష్టి వలయు. అడవిలో ఎలుగుబంటి ఉంటుంది, చెట్టు మీద ఉంటుందండి. అది ఒక కన్ను తెరిచి ఒక కంటితో నిద్రపోతుందట. దాని లక్షణం అది. ఒక కన్ను తెరిచి చూస్తూ ఉంటుంది, ఎట్నుంచైనా ఆపద కలుగుతుందా, ఒక కంటితో నిద్రపోతుంది. రాజు కూడా అలాగే ఉండాలి. ఒకవైపు చెట్టు కొమ్మను పట్టుకునే ఉంటుంది, కింద పడిపోకుండా చెట్టు కొమ్మ పట్టుకుంటుంది, నిద్రపోతూనే ఉంటుంది. అంటే సగం తెలివితో సగం నిద్రతో ఉంటుంది. అలాగే రాజు కూడా లోపల బయట 2ంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నాడు. కన్నొకటి నిద్రవో, ఒక కన్ను నిద్రపోతూ ఉండగా పెరకంట జాగరంబు గావించు, ఇంకొక కంటితో జాగరణ చేస్తూ భూరుహ అగ్రంబు మీది, చెట్టు కొమ్మ మీద ఉంటూ అచ్చబల్లంబు గతి, అచ్చమైన ఎలుగుబంటిలాగా భోగమనుభవించు నెడను, భోగాన్ని అనుభవించు, వద్దనటం లేదు, కానీ అప్పుడే నువ్వు జాగ్రత్తగా కూడా ఉండాలి. బహిహి అంతరులపై దృష్టి పెట్టవలయు,
రాజుగారు భోగలాలసుడై ఉన్నాడు కదా, రాజ్యానికి రావటం లేదు కదా అని లోపల నీకు కుట్రలు పన్నేవాళ్ళు ఉంటారు, బయట నుంచి దండయాత్రలు ఉంటాయి. ఈ రెండింటి మీద నీ దృష్టి ఉండాలి అంటున్నారు. అలాగే సన్యాసులు ఉంటారు, భిక్షులు ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పెద్ద పెద్ద అగ్రహారాలు ఊళ్ళు రాసిచ్చేయక్కర్లేదు అని చెప్తున్నాడు రాజుగారు. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక సన్యాసం తీసుకున్నారంటే వాళ్ళకి ఏదో కొన్ని ఎకరాలు ఇచ్చేస్తే ఆశ్రమం పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. అట్లాంటి వాళ్ళకి అసలు చిల్లి గవ్వ ఇవ్వద్దు అంటున్నాడు రాయలు. అదేంటండి, పాపం వస్తుంది, నేను చెప్తున్నాను కదా మీకెందుకు అన్నాడు. భరోసా ఇచ్చాడు. అందుకే ఆయన ఎవరికి ఇచ్చుండాడు. ఇస్తే కౌలికి ఇస్తాడు తప్ప ఏదో స్వామీజీలకి వాళ్ళకి ఇవ్వడనమాట. రాయలు వారు తెలుస్తోంది. అక్షర పక్షపాతమున అర్థము నూళ్ళొసగంగ ఉబ్బునన్ భిక్షు జటాధరాదికులు. నువ్వు ఇష్టం వచ్చినట్లుగా నాశనం కానన్ని ఊళ్ళు, అగ్రహారాలు, పొలాలు, గిలాలు అన్నీ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళెవరు? భిక్షులు, జటాధరాదికులు, జడలు ధరించి తపస్సు చేసుకునేవాళ్ళు, మహర్షులు, భిక్షాటన చేసే పరివ్రాజకులు అంటే సన్యాసులు. వీళ్ళకి నువ్వు ఇస్తే ఏమవుతుందో తెలుసా? నిజవ్రత భిన్న నిజవ్రతులవుచు. వాళ్ళు చేసే పనిని మానేస్తారట. వాళ్ళు తపస్సు మానేస్తారు, జపం మానేస్తారు, వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తారన్నారు. మనం చూస్తున్నాంగా. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. పొరపాటును కూడా వాళ్ళకి నువ్వు ఏమాత్రం ధనాలు ఇవ్వద్దు. భిన్న నిజవ్రతుల ఊదురు. అయితే అవుతారండి. వాళ్ళు వ్రతాలు చేయకపోతే ఏమైంది? తపస్సు చేయకపోతే ఏమైంది అంటే లోకంలో దుర్భిక్షం వస్తుంది నాయన. దుర్భిక్ష, లోకం ఎండిపోతుంది, అనావృష్టి కలుగుతుంది. ఎందుకంటే సన్యాసులు ఉండాలి, వాళ్ళు తపస్సులు చేయాలి, లోకశాంతి కోసం వాళ్ళ తపశ్శక్తిని వినియోగించాలి. రుజా, లోకంలో రోగాలు పెరిగిపోతాయి. శిశుచ్యుతులు, చిన్నపిల్లలుగా ఉండగానే మరణాలు సంభవిస్తాయి. ఇలాంటివి పెక్కగు రాజ్యంలో పెరుగుతాయి. ఎందుకంటే మహర్షులు, సన్యాసులు వాళ్ళ పనులు వాళ్ళు చెయ్యాలి. వాళ్ళని చేయకుండా రాజు వాళ్ళకి అగ్రహారాలు, భూములు, ఐశ్వర్యం ఇస్తే వాళ్ళు చేసే పని నుండి తప్పుకుంటే లోకమంతా కూడా దుర్భిక్షంగా మారుతుంది. మరి ఏం చేయాలండి రాజు అంటే? వాళ్ళ పట్ల భక్తి చాలు. అబ్బా, గొప్ప మాట. నువ్వు ధనం ఇవ్వక్కర్లేదు నాయనా, సాష్టాంగ నమస్కారం చేయి చాలన్నాడు. వాళ్ళేమంటారు? మాకు ఉత్తి నమస్కారం ఎందుకండి, గట్టి నమస్కారం కావాలంటారు వాళ్ళు. నువ్వు వచ్చి కాళ్ళ మీద పడిపోతే మాకెందుకు? భక్తి చాలు, వాళ్ళ పట్ల భక్తి చూపించయ్యా చాలు. మళ్ళీ నీకు భయం ఉంటుంది కదా. దాన తత్ ప్రక్షుభితత్వమే అఘముదార్పదు. జాగ్రత్త విను. వాళ్ళు నీ మీద కోపగించుకుంటారేమో, కోపగించుకుంటే నాకు పాపం వస్తుందేమో అనుకోకు. ఏమీ రాదు, నేను చెప్తున్నాను. శంక తలంగుము, ఆ అనుమానం వదిలే. ఈయడన్ ఎందుకని అడక్కు. వాళ్ళు కోపగించుకున్నా, బాధపడినా, వాళ్ళు ఉసురు పోసుకున్నాం అని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళకి కోపం వచ్చినా, బాధపడినా నీకేమీ కాదు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వక్కల్లా, భక్తితో నమస్కారం చేయాలి. ఎందుకో సన్యాసుల పట్ల, భిక్షుల పట్ల రాయల వారికి కొంచెం అంటే కవుల పట్ల బాగా ఆదరణ ఉందని మనం ఆనందించాలి. అంతే. సూరాలాపములకు అతిశూరుడు తానయ్యు నృపతి సోకోర్వదగున్ వారు బుదురు అందున నిజ శూరత దొరలంచుగనుట కార్యమిలన్. అది చూడండి, ఒక గొప్ప రాజుగారి దగ్గరకు వచ్చి చిన్న భటుడు సూరాలాపాలు పలికాడు అనుకోండి, నవ్వుకుంటాడు. ఏమిట్రా, తాత ముందా ఏదో కోతి ముందా కుప్పిగంతులు, హనుమంతుడి ముందా కుప్పిగంతులు, ఏదో తాతగా దగ్గులు నేర్పడం అని డాంబికాలు పలకకూడదు. నువ్వేమిటి నా దగ్గరికి వచ్చి సూరాలాపాలు పలుకుతావేమిటి అని రాజు అనకూడదు. ఎందుకంటే వాడు బాధపడతాడు. వాడిని పలకని. ఏం పోయింది నీకు? నువ్వు సూర్యుడివే కాదని ఎవడన్నాడు? నీ సూరత్వాన్ని నువ్వు ప్రకటించుకోవాల్సిన అవసరంలా నీ పక్క వాళ్ళు చెప్పాలి. నీకంటే తక్కువ వాడు, నీ దగ్గర సైన్యంలో పనిచేసేవాడు వీరత్వంతో కూడిన మాటలు, రాజుగారు నేను వాడిని అలా చంపానండి, ఇలా చంపానండి, ఒక్కండి 10 మందిని చంపేశానండి అని చెప్పాడు అనుకోండి, చెప్పని. వాడిని అడ్డుకోకు. ఎందుకంటే వాడు బాధపడితే ఇంకా పనిచేయడు. వాడు సూరాలాపములకు అతిశూరుడు తానయ్యు. నువ్వు చాలా గొప్ప సూర్యుడివైనా నీ దగ్గర తక్కువ సూర్యుడు, వీరత్వం ఉన్నవాడు వచ్చి నేను సూర్యుడిని, ధీరుణ్ణి అని చెప్తే చెప్పని. నృపతి సోకు ఓర్వదగున్. రాజుగారు సహనంతో ఉండాలి. ఎందుకంటే మన ముందు అల్పుడు ఒకడు పలుకు ఆడంబరముగాను అని అల్పుడు వచ్చి మన దగ్గర నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని చెప్తూ ఉంటాడు. ఇది రాజుకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. నువ్వు నిజంగా గొప్పవాడివైతే వాడు చెప్పింది వినడమే నీ గొప్పతనం.
అంతే తప్ప వాడికంటే నేను గొప్పవాడిని నీకేమొచ్చురా అని అనకూడదు మనం. సోకోర్వదగున్ వారు ఉబ్బుదురు, నువ్వు వింటే వాళ్ళు ఆనందిస్తారు. అందున నిజశూరత దొరలందు గనుటసు కార్యమిలన్, ఇది గొప్ప మాట. అసలు రాజుల లక్షణం ఏంటో తెలుసా? నీ శూరత్వాన్ని నువ్వు చెప్పుకోవడం కాదు, నీ శూరత్వాన్ని నీ సేవకుల్లో చూడు. అబ్బా వాడంత శూరుడిగా మాట్లాడుతున్నాడంటే ఇది నీ గొప్పతనం, నీ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి వాడంత గొప్పవాడయ్యాడు అని నువ్వు చూడాలి తప్ప వాడి ముందు వాడిని అవమానించేలాగా నీకేమొచ్చురా, నా ముందు నువ్వు మాట్లాడతావా అన్న మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నీకే నష్టం నాయన అని రాజుకు చెప్తున్నాడు. ఇది రాజుకే కాదు, సామాన్య మానవులకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఏదో వాళ్ళ గొప్పతనాన్ని చెప్పి ఆనందిస్తున్నారు, ఆనందించని. ఆ ఆనందం నీది కావాలి, నిన్ను వాటిలో చూసుకోవాలి. నీ తర్ఫీదు వల్లే కదా వాడు అలా మాట్లాడగలుగుతున్నాడు అని ఆనందించాలి. ఆనందించడం వల్ల వాడు ఆనందిస్తాడు, వాడు ఆనందిస్తే ఇంకా పని ఎక్కువ చేస్తాడు. ఇది ఒక రకంగా సైకాలజీ కూడా. ఇలా అనేక విషయాలను అంతర్గతంగా రాజనీతి రహస్యాలను పెట్టి యామున రాజనీతి చాలా అద్భుతంగా నిర్వహించాడు. అందులో కొన్ని పద్యాలు మనం వాచవిగా అనుకున్నాం. కాబట్టి ఇక్కడికి ఈరోజు పాఠం సుసంపన్నమైంది. స్వస్తి, శుభం భూయాత్.